చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వంచుదాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ పరిశుద్ధ దినాన్న నీ వాక్యలో మీరు చెప్పిన రీతిలో మిమ్మల్ని ఆరాధించడానికి, నీ స్వరం వినటానికి, మీ సన్నిధికి, మీ ఇంటికి మేము వచ్చినాం. ప్రియ ప్రభా, మీరు మాట్లాడేటువంటి దేవుడవు. మా పితరులతో మీరు మాట్లాడినారు, వారిని మీరు పిలుచుకున్నారు, గొప్ప జనాంగముగా మీరు చేసినారు. ఆ ప్రజల పక్షాన్ని ఎప్పటికీ మీరు ఉండి వారిని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. మమ్మల్ని కూడా మీ బిడ్డలుగా చేసుకున్నారు. మేము కూడా నీ బిడ్డలుగా అంతవరకు నమ్మకస్తులుగా జీవించడానికి మీ గొప్ప కార్యాలు మా మధ్య మీరు జరిగించింది. ఇది కాలశంలో మీ సందులోకి వచ్చినాం. నీ మాటలు వినాలని, మా జీవితాలను సరిచేసుకోవాలని, నీ పరలోకపు మార్గంలో మేము జీవించాలని ప్రభా మీ దగ్గరకు వచ్చినాం. మీ మంచి మాటలతో మమ్మల్ని మీరు తృప్తిపరచమని, నీ వ్యతిరేకమైన ఆత్మ ఎక్కడెక్కడ నిలబడి చేయకుండా దేవా నీ కాలములు నీ ఆవరింపును మీరు మాకు దయచేయండి. యేసుక్రీస్తును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. లాస్ట్ వీక్ ఏం చెప్పుకున్నాం మనం? చెప్పాలి. కొమ్మరి పాట వచ్చా మీకు? మా ఫ్రెండ్ యాంటనీ గారు గుర్తు చేస్తూ ఉంటారు, కొమ్మరి కొమ్మరి అని. కొమ్మరి కొమ్మరి తెలుసా పాట? వెరీ గుడ్, పాడాలి ఎమ్మటే. మీరు వచ్చినాడు బాగా. జగదుత్పత్తిధారి జిగట మన్నైన నావంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. సో ఆయన ఎవరు? కుమ్మరి, మనము మట్టి. ఏం నేర్పించారు లాస్ట్ వీక్ మనకి? చెప్పాలి టక్మని. లాస్ట్ వీక్ ఏం చెప్పారు? అప్లికేషన్ కరెక్ట్. అది సారిపై పెట్టి నొక్కుతున్నారు, ఒత్తుతున్నారు, త్రిప్పుతున్నారు. దేవుడు మనల్ని సరిచేస్తారు. ఎందుకు? సరైనటువంటి లేనటువంటిది, సరిగా లేనటువంటి ఒక పాట్నో ఒక ఫ్లవర్ వాజునో తీసుకెళ్ళి బజార్లో పెడితే ఎవడో కొంటాడా? సరిగా ఉండేటువంటి దాన్ని కొంటాడు, కానీ సరిలేనటువంటి దానిని తీసుకెళ్ళరా బాబు అంటే కూడా నేనేం చేసుకున్నావు అంటారు కదా. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే దాని మీద పెడతాడు మనల్ని. దేని మీద? చక్రం మీద. సారీ, అదేంటి గుర్తు? శ్రమలు. దేవుడే ఇస్తారు శ్రమలు, దేవుడే పెడతారు. మట్టి మనల్ని ఆ మట్టి మీద పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తారు? తిప్పేది వదిలేస్తారా? ఏం చేస్తారు? ఆ మట్టి శుద్ధను అలా పట్టుకుంటారు కదా. మట్టి శుద్ధను అలా పట్టుకునే ఉంటారు, తిప్పుతూనే ఉంటారు, వదిలిపెట్టరు. శ్రమలలో దేవుడు మనల్ని వదులుతారు అనుకుంటాం మనం కొన్నిసార్లు. దేవుడు వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు. శ్రమలు వస్తాయి, మనల్ని షేప్ చేయటం కొరకు ఆ శ్రమలలో పట్టుకుని మనల్ని ఒత్తి నొక్కి రూపం అనేటువంటి తెచ్చి ఎక్కడ పెడతారు? చివరికి కొలిమిలో పెడతారు. ఎక్కడ? ఇక్కడ దాకా ఒక ఎత్తు, తర్వాత ఇంకా మలమలలాడిపోతుంది. ఏ కొలిమది? అది కూడా కొలిమే. వేడే వస్తుంది. ఆ వేడిలో ఏం జరుగుద్ది? స్ట్రాంగ్ అయిపోతాం. ఆ వేడిలో స్ట్రాంగ్ అనేటువంటిది బాగా గట్టిగా తయారయ్యేటువంటి వారిగా మనం ఉంటాం. మొట్టమొదటి మలినాలను తీసివేస్తాడు, పెద్ద మలినాలను, చిన్న మలినాలను. తర్వాత ఎయిర్ బబుల్స్ కూడా ఉంటాయి, మట్టిలో ఉంటాయి కదా, ఎయిర్ బబుల్స్ ఉంటాయి, వాటిని కూడా తీసివేస్తాడు దేవుడు. చివరికి మనల్ని ఒక చక్కటి అందమైనటువంటి పరలోకానికి తగినటువంటి వారిగా మనల్ని దేవుడు చేస్తాడు. ఇది మనం ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయంలో దేవుడు ఇర్మియాకు ఒక దర్శనం కాదు, ఇర్మియాకు
ఒకటి చూపిస్తున్నారు. మీరు ఇక్కడ 24వ అధ్యాయంలో మనం 1 నుంచి 10 వచనాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 10 వచనాలు. ఇది యిర్మీయాకు దేవుడు చూపించేటువంటి ఆ మందిరానికి దేవుడు వెళ్ళమన్నప్పుడు ఆ మందిరంలో యిర్మీయా కనుక్కున్నటువంటిది ఇక్కడ 2 గంపలను దేవుడు అక్కడ చెప్తున్నారు. చదవండి ఒకసారి, అందరు చదవండి. అక్కడ స్టోరీ చక్కగా అర్థమవుతుంది మనకి. బబులోను రాజైన నెబుకద్నెజరు యోధా రాజైన యెహోయాకీము కుమారుడగు యెకొన్యాను యోధా ప్రధానులను శిల్పకారులను కంసాలను యెరూషలేము నుండి చెరపట్టుకొని బబులోను తీసుకుని పోయిన తర్వాత యెహోవా నాకు చూపగా యెహోవా మందిరం ఎదుట ఉంచబడిన 2 గంపలు అంజూరపు పండ్లు నాకు కనబడింది. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరు పండ్లు వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లు నేను, 2వ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లు నేను, అవి తినసఖ్యము కానంతగా జబ్బవి. యెహోవా యిర్మీయా నీకేం కనబడుచున్నదని నన్ను అడగగా అంజూరపు పండ్లు కనబడుచున్నవి, మంచివి మిక్కిలి మంచివి గాను, జబ్బు మిక్కిలి జబ్బువు గాను, తినసఖ్యము కానంత జబ్బువు గాను కనబడుచున్న వంటిని. అప్పుడు యెహోవా వాక్కున ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా వారికి మేలు కలగవలనని ఈ స్థలము నుండి నేను కల్దీ దేశముకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టినట్లు లక్ష్య పెట్టుచున్నాను. వారికి మేలు కలిగినట్లు నేను వారి మీద దృష్టించుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపుగా వారిని నాటెదను. పూర్ణ హృదయంతో నా దగ్గర తిరిగి రాగా వారు నా జనులట్లు నేను వారి దేవుడిని యెహోవానని నెరుగు హృదయమును వారికి ఇచ్చాను. మరి యోధా రాజైన సిద్కియాను అతని ప్రధానులను దేశంలో సేవించిన వారిని ఐగుప్తు దేశం నివసించే వారిని మిక్కిలి జబ్బువై అందున తినసఖ్యము కాని ఆ జబ్బు అంజూరపు పండ్ల వలె ఉండజేసేదనని యెహోవా సెలవిచ్చున్నాడు. మరియు వారు ఇటు అటు చెదరగొట్టుబట్టకై భూరాజ్యములన్నిటిలోనూ నేను వారిని తోలివేస్తానన్నిటిలోనూ వారిని భీతికర్మగాను, నిందాస్పదముగాను, సామెతగాను, అపహాస్యముగాను, శాపాస్పదముగాను ఉండజేసేదను. నేను వారికిని వారి పెద్దలకును ఇచ్చిన దేశంలో ఉండకుండా వారు పాడైపో వరకు నేను ఖడ్గమును క్షామమును తెగులను వారిలోకి పంపెదను. ఇది ఎప్పుడు జరిగినటువంటిది అనేటువంటిది మనం చూస్తే బబులోను రాజు అనేటువంటి నెబుకద్నెజరు యోధా రాజు అనేటువంటి యెహోయాకీము కుమారుడు అనేటువంటి యెకొన్యాను యోధా ప్రధానులను, అంటే ఇది 2వసారి ఎగ్జైల్ జరిగింది. బబులోను రాజు యోధా దేశం మీదకి ఎన్నిసార్లు వచ్చాడు? 3 సార్లు వచ్చాడు. 3 సార్లు. మొట్టమొదటిసారి ఏ టైంలో వచ్చాడు? మొట్టమొదటిసారి ఏ సంవత్సరంలో వచ్చారు? నెబుకద్నెజర్ బబులోను రాజు ఎప్పుడు? 606 సంవత్సరంలో వచ్చాడు. బీసీ, బిఫోర్ క్రైస్ట్. క్రీస్తు పూర్వము 605-606 టైంలో నెబుకద్నెజరు బబులోను రాజు అనేటువంటి నెబుకద్నెజర్ యోధా దేశం మీదకి వచ్చినాడు. మొట్టమొదటిసారి వచ్చినాడు. ఆ టైంలో ఉన్నటువంటి దానియేలును అక్కడికి చెరలోకి తీసుకువెళ్ళినాడు. ఏ టైంలో? 605. చరిత్ర నేను చెప్పేటువంటిది హిస్టరీలో ఉంటుంది, వికీపీడియాలో కూడా దొరుకుద్ది. 605-606 సంవత్సరంలో బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు యోధా దేశం మీదకి వచ్చి యోధా దేశంలో ఉన్నటువంటి ఎవరిని? దానియేలును, తర్వాత ఇక్కడ చెబుతున్నటువంటి బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు యోధా రాజైన యెహోయాకీము, ఎవరో యెహోయాకీమును మొట్టమొదటిసారి తీసుకువెళ్ళిపోయినాడు. బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చి 605లో యోధా దేశం మీదకి వచ్చి వారిని చెరలోకి తీసుకువెళ్ళిపోయినాడు. 2వసారి వచ్చినాడు. మరలా 2వసారి వచ్చి 597 సంవత్సరం బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వము 597లో నెబుకద్నెజరు మరలా వచ్చినాడు. నెబుకద్నెజరు మరలా వచ్చి అప్పుడు ఎవరెవరిని తీసుకువెళ్ళాడంటే యెహెజ్కేలును తీసుకువెళ్ళాడు. తనతో పాటు యెహెజ్కేలును తీసుకువెళ్ళాడు. మొట్టమొదటిసారి యెహోయాకీము, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో,
మరికొంతమంది, ఎప్పుడొచ్చినా సరే అనేక మందిని తీసుకువెళ్ళిపోతూ ఉండేటువంటి వాడు. రెండవసారి 597లో వచ్చి ఈ యొక్క యెహోయాకీను, చూడండి ఇతని పేరేంటంటే యొకన్యాను, అంటే యొకన్యాకు మరొక పేరేంటంటే యెహోయాకీను. తండ్రి పేరు యెహోయాకీము, కిమ్ ఇంగ్లీష్లో. ఇతని పేరు వచ్చేసి యెహోయాకీన్, ఇతనినే యొకన్యా అంటారు. వీరి గురించి మనం చూస్తే మీరు 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయం చూడండి ఒకసారి. 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయంలో 8 నుంచి 17 వచనాల్లో చూడండి, ఎవరితనో యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు 18 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడితను. యెహోవా దృష్టికి చెడు నడత నడిచినాడు. యోధా రాజు అనేటువంటి యెహోయాకీనును, అతని తల్లియును, అతని సేవకులను, అధిపతులను, పరివారమును బబులోను రాజు కొరకు రాగా అతన్ని పట్టుకొనెను. అనేకమైనటువంటి వాటిని ఇతను ఇచ్చేసినాడు. యెహోయాకీను చేసేటువంటి పని అది. దేవుని యొక్క ధనాగారంలో ఉన్నటువంటి వాటిని, సొలొమోను రాజు కట్టించినటువంటి ఆ యొక్క ఆలయంలో ఉండేటువంటి బంగారు ఉపకరణాలు, అపోల్స్ అనేటువంటివి, ఇత్తడితో చేసినవి బంగారు ఉపకరణాలు, దేవుని ఆలయంలో ఉపయోగించేటువంటి బంగారపు వస్తువులన్నింటినీ కూడా రెండవసారి అనేకమైనటువంటి వాటిని ఇతను తీసుకువెళ్ళేటువంటి వాడుగా ఉన్నాడు. ఇతనితో పాటు చూస్తాం మనం 24వ అధ్యాయంలో యోధా ప్రధానులను, శిల్పకారులను, కంసాలను యెరూషలేము నుండి చెరపట్టుకొని బబులోనికి తీసుకొని పోయారు. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఇందాక మనం చదివినటువంటి భాగంలో మనం చూస్తాం 24వ అధ్యాయంలో 2వ రాజులు 24లో సుమారు 10,000 మందిని ఇతనితో పాటు తీసుకువెళ్ళిపోయినారు. 10,000 మందిని యూదా దేశం నుంచి బబులోను దేశానికి తీసుకువెళ్ళిపోయినారు. నెబుకద్నెజరు మూడవసారి వచ్చినప్పుడు, మూడవసారి మరలా దండయాత్రకు వచ్చినాడు. నెబుకద్నెజరు మరలా మూడోసారి వచ్చినాడు. మనం చదువుతాం, మీరు చదివినారు, సోషల్ చదివారు మీరు చిన్నప్పుడు. నేను తెలుగు మీడియం 10th క్లాస్ వరకు తెలుగు మీడియమే. తెలుగు మీడియంలో మాకు సామ్రాజ్యాల గురించి, గుప్తుల కాలము, స్వర్ణయుగం అనేటువంటిది వాళ్ళు. అలాగనే ఈ సామ్రాజ్యం మీదకి వచ్చింది, ఈ సామ్రాజ్యం మీదకి వచ్చింది అని చెప్తూ ఉండేది సోషల్లో చదువుకునేవాళ్ళం. సో బబులోన్ అనేటువంటిది ఒక ప్రపంచాన్ని ఏలుబడి చేయటువంటి అది ఒక సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యాలు బబులోనును అంటే బాబిలోన్లోనే ఉండి నెబుకద్నెజరు పరిపాలన చేసినాడు. నెబుకద్నెజరు పరిపాలన చేసేటువంటి టైంలో తన యొక్క చేతిలో, తన యొక్క అండర్లో ఇప్పుడున్నటువంటి ఆ గల్ఫ్, ఈజిప్ట్ కానీ, సిరియా కానీ, తర్వాత ఉన్నటువంటి అన్ని దేశాలు, సౌదీ అరేబియా కానీ, చుట్టుపక్కల దేశాలన్నిటి కూడా అతను ఆక్యుపై చేసేస్తున్నాడు. ఆక్యుపై చేసేసి ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి సామ్రాజ్యంగా దాన్ని నిర్మించుకున్నాడు. అతను జయిస్తూ, అందరిని ఓడిస్తూ చివరికి యోధా మీదకి వచ్చినాడు. యోధా గురించి మనం చూస్తాం. యోధా గురించి మనం పోయినసారి యోధా యొక్క మ్యాప్లో ఎక్కడుంది, కొద్దిగా డౌన్ పోర్షన్లో ఉంటుంది కదా, అందుట్లోనే యెరూషలేము అనేటువంటి దాన్ని కూడా మనం పోయినసారి చూసినాం ఆ మ్యాప్లో. సో ఇరాక్లో బాబిలోన్ అనేటువంటిది కదా, దాది ఇరాక్ నుంచి అతను వచ్చి ఈజిప్ట్ కానీ, సిరియా కానీ, చుట్టుపక్కల సౌదీ అరేబియా అనేటువంటి వాటిలన్నిటి కూడా జయించేసేసి అదంతా తన సామ్రాజ్యంగా నెబుకద్నెజరు పెట్టేసుకున్నాడు. సో ఈ క్రమంలో యోధా దేశం మీదకి వచ్చినాడు నెబుకద్నెజరు. యోధా దేశం మీదకి వచ్చి సుమారు 20 సంవత్సరాలు దాని మీద అటాక్ చేసినాడు. 20 సంవత్సరాలు
605 దగ్గర నుంచి 586 BC వరకు. 605 అంటే క్రీస్తు పూర్వము 605 కదా. 586 వరకు కూడా, 605 నుంచి 586 వరకు ఎంత, ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు. ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు నెబుకద్నెజర్ వచ్చి యోధా దేశాన్ని అటాక్ చేసేటటువంటి వాడుగా ఉన్నాడు. అంటే 586, 587 కొద్దిగా అటు ఇటు తేడాలు ఉంటాయి కొన్ని నెలలు అలాగన. సో 605, 606 దగ్గర నుంచి, అంటే ఇటుని చూసుకోవాలి మనం. 586 అనేటువంటిది దగ్గర మనకి, 605 అనేటువంటిది దూరం. 0 నుంచి మనకు తెలుసు కదా, BC అనేటువంటిది వెనక్కి వెళ్ళేటువంటిది. అవునా, తెలుసా మీకు? తెలుసు కదా. 0 యేసుప్రభువు వారు పుట్టినటువంటిది, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అనేటువంటిది. క్రీస్తు పూర్వం అనేటువంటిది 586 అనేటువంటిది ఇక్కడ నుంచి చూస్తే దగ్గర, 605 అనేటువంటిది ఇంకా కొద్దిగా దూరము. సో 586 నుంచి 605 ఈ మధ్య అనేటువంటిది సుమారు 20 సంవత్సరాలు, 14 ఒక 5-6 సంవత్సరాలు. ఈ యొక్క పీరియడ్, ఇంత పీరియడ్ అనేటువంటిది పట్టింది. నెబుకద్నెజర్ యోధా మీదకి వచ్చి అటాక్ చేసినాడు. 3 సార్లు అటాక్ చేసినాడు. 3వసారి ఏం చేశాడంటే పూర్తిగా యెరూషలేమును, పెద్దల ఇళ్ళు, చిన్నల ఇళ్ళు, దేవుని యొక్క ఆలయం అనేటువంటి యెరూషలేము, దాన్ని పూర్తిగా అతను నాశనం చేసేటువంటి దాన్ని మన చరిత్రలో చూస్తాం. ఇందాక మనం చదివేటువంటి భాగంలో కూడా కనపడుతుంది. సో ఈ 2వసారి ఇతను వచ్చేసినప్పుడు ఈ యొక్క యెహోయాకీనుని ఇక్కడ తీసుకువెళ్ళినాడు. యెహోయాకీనును 2వసారి వచ్చి తీసుకువెళ్ళినాడు. అయితే దేవుడు ఈ ఇశ్రాయేలు ప్రజల వారిని తన మాట, తన యొక్క స్వరము వినిపించకుండా, వారిని గద్దించకుండా, వారిని సరిచేయకుండా ఉండటమనేటువంటి దేవుడు చేయడు. అందుకని దేవుడు ఏం చేసినాడంటే తన ప్రజలెట్టి వారిని నడిపించడానికి, సక్రమైనటువంటి మార్గంలో ఉంచడానికి కొంతమంది ప్రవక్తలైనటువంటి వారిని దేవుడు పెట్టినాడు. యిర్మీయాని ఎక్కడ పెట్టినాడంటే యోధా దేశంలోనే ఉంచినాడు. అర్థమవుతుందని చెప్పింది. యోధా దేశంలోనే యిర్మీయాను దేవుడు ఉంచినాడు. ఎందుకని? అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి వారికి దేవుని యొక్క ప్రవచనాలు, దేవుని యొక్క వాక్యం అనేటువంటిది చెప్పించడం కొరకు. దానియేలును తీసుకువెళ్ళినాడు దేవుడు. ఆ యొక్క నెబుకద్నెజర్ యొక్క ఆస్థానంలో, సంస్థానంలో దానియేలుని పెట్టినాడు. ఒక ప్రవక్తగా అక్కడ పెట్టినాడు దేవుడు, దేవుని యొక్క వాక్యము చేత నడిపించడానికి. ఎహెజ్కేలుని పెట్టినాడు. ఎక్కడ పెట్టినాడు ఎహెజ్కేలుని? అక్కడ ఉన్నటువంటి నదీ తీరంలో మొట్టమొదటి వాళ్ళని, దానియేలుతో పాటు వెళ్ళేటువంటి వారిని, యెహోయాకీమును బబులోనులో మధ్యలో తీసుకెళ్ళినాడు. తర్వాత 2వ గుంపును 597 టైంలో తీసుకువెళ్ళేటువంటి వారిని కెదారు నదీ తీరమున వారిని అక్కడ పెట్టినాడు. ఇదంతా కూడా చరిత్రలో ఉన్నటువంటిది. సో అక్కడ ఎహెజ్కేలును దేవుడు పెట్టినాడు. అక్కడ పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో దేవుడు మాట్లాడిస్తున్నాడు, వారిని బలపరుస్తున్నాడు. మీరు భయపడొద్దు, మీరు భయపడొద్దు. యిర్మీయా దానికి అంతే ముందుగా దేవుడు యిర్మీయా ద్వారా చెప్పినాడు. ఇక 25వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 11వ వచనం చూడండి ఒకసారి. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగానుండును, ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరాలు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును, ఆ జనులను, కల్దీల దేశమును శిక్షింతును. ఆ దేశం ఎప్పుడూ పాడుగా ఉన్నట్లు. చూడండి, ఇక్కడ దేవుడు చెప్పేటువంటిది ఏంటంటే 70 సంవత్సరములు గడిచిన తర్వాత ఆ వారి దోషమును బట్టి నేను బబులోను రాజును, ఆ జనులను, కల్దీల దేశమును శిక్షింతును. దేవుడు చెప్పేటువంటిది ఏంటంటే ఈ ప్రజలెట్టి వారిని అక్కడ తీసుకువెళ్ళినారు. వీళ్ళు ఎందుకు వీరు వెళ్ళినారు? ఎందుకు? 3 సార్లు యోధా ప్రజలెట్టి వారు, ఇశ్రాయేలు అనేటువంటి వారు దేవుని బిడ్డలుగా ఉండేటువంటి వారు. అవును కదా? అబ్రహాము సంతతి. ఈ యోధా ప్రజలెట్టి వాళ్ళు ఎవరో చెప్పాలి. ఎవరు యూదులెట్టి వారు? ఎవరు? అబ్రహాము యొక్క సంతానం. అబ్రహాముకు జెనెసిస్ 12వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. ఎవరు అబ్రహాము? ఒక అన్యుడు. ఇరాక్ దేశంలో ఏ ప్లేసు ఉండేటువంటిది ఇతను? ఊరు అనేటువంటి ప్లేస్లో ఉన్నటువంటి అబ్రహాము. అతనితో దేవుడు మాట్లాడినాడు.
అబ్రహామా, నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. అక్కడ నేను ఏం చేస్తాను, నేను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి నీ నామమును గొప్పగా చేస్తాను. ఆశీర్వాదముగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను. దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చినాడు. ఆ వాగ్దానములో బిడ్డలుగా ఉండేటువంటి వారు ఈ యూదులైనటువంటి వారు, ఇశ్రాయేలు 12 గోత్రాల వారు, దేవుని యొక్క బిడ్డలు. చివరికి మిగిలినటువంటిది ఏంటంటే ఈ యొక్క 12 గోత్రాల వాళ్ళు కూడా డివైడ్ అయిపోయినారు. యూదా, బెంజమిను యూదులుగా యూదా దేశంలో ఉన్నారు. రిమైనింగ్ 10 గోత్రాల వాళ్ళు కూడా అస్సిరియన్స్ వీళ్ళ మీదకి వచ్చేసినారు. వీళ్ళని పట్టుకు వెళ్ళిపోయిన తర్వాత మరలా నెబుకద్నెజరు వచ్చి వాళ్ళని అటాక్ చేయడం అనేటువంటిది జరిగింది. సో అస్సిరియన్స్ కూడా నెబుకద్నెజరు జయించిన వాడుగా అప్పుడు ఈ స్కాటరింగ్ అనేటువంటిది జరిగింది. ఏ స్కాటరింగు? 12 గోత్రాల వాళ్ళు కూడా ప్రపంచం నలుదిక్కులు కూడా వెళ్ళిపోయినారు. ఎక్కడెక్కడ వెళ్ళినారు? ఈవెన్ భారతదేశంలో మణిపూర్ నుంచి చాలామంది లాస్ట్ టైం డిఎన్ఏలను బట్టి చాలామంది మణిపూర్ నుంచి వెనక్కి వెళ్ళారు. వాళ్ళందరికీ ప్రపంచంలో ఉన్నటువంటి యూదులందరికీ కూడా ఇజ్రాయెల్ దేశంతో కాంట్రాక్ట్లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా. అందుకనే మన చేబ్రోలు వాళ్ళు కూడా సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. గుంటూరు దగ్గర చేబ్రోలు ఉన్నటువంటి యూదులు అటువంటి వారు వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారు, అక్కడ సినగోగు ఉంది వాళ్ళకి. వాళ్ళు దేవుని యొక్క దేవుని సన్నిధిలోకి చేరి తోరా చదువుతూ ఉంటున్నారు. వాళ్ళు హీబ్రూ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. ఎక్కడ? గుంటూరు దగ్గర ఉన్నటువంటి చెబ్రోల్లో సినగోగు ఉంది. చూడలేదు ఈ మధ్యలో మీరు న్యూస్లో? సినగోగు ఉంది. యూదులైనటువంటి వారు మాకు ఎప్పుడు మా టైం వస్తుందో తెలియదు, మాకు ఎప్పుడు మమ్మల్ని పిలుస్తారో తెలియదు, మేము ఆల్రెడీ కాంట్రాక్ట్లో ఉన్నాం. వీళ్ళకి వచ్చేటువంటి డబ్బులలో చేసుకుని ప్రతి సంవత్సరము కొంత అమౌంట్ ఇజ్రాయెల్ దేశానికి పంపించాలి. వీళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి యూదులందరికీ కూడా ఇజ్రాయెల్ దేశంతో కాంట్రాక్ట్లో ఉంటారు. సో వీరి ఛాన్స్ వచ్చినప్పుడు, టైం వచ్చినప్పుడు వీరికి వాళ్ళు వీసాలు ఇచ్చి ఇక్కడి నుంచి వీళ్ళందరూ కూడా ఒకసారి లేపేస్తారు, తీసుకెళ్ళిపోతారు ఆ దేశానికి. దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్ కాల్. మీరు కూడా చూస్తే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి యూదులందరూ కూడా దేవుని యొక్క రాకడకు ముందు, దేవుని యొక్క ర్యాప్చర్కు ముందు, సంఘము ఎత్తబట్టడానికి ముందు యూదులందరూ కూడా వారి దేశంలోకి చేరిపోతారు. చూడండి, మీరు చూస్తుంటే ఇప్పుడు యుద్ధం కాబట్టి కొంత డిలే అవుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి యూదులందరూ కూడా కొన్ని రోజుల క్రితం నేను చూస్తే ఆ దేశం నుంచి ఒక ఫ్లైటు, ఈ దేశం నుంచి ఒక ఫ్లైటు, యూదులందరూ వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుంటాం, వాళ్ళకి వీసాలు ఇవ్వటం, వాళ్ళకి వీసాలు ఇచ్చి వాళ్ళ దేశాన్ని స్వీకరించి వాళ్ళకి కొంత ల్యాండ్ అలాట్మెంట్ చేయటం అంతా కూడా జరుగుతుంది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి యూదులు తిరిగి వచ్చి ఉన్నారు. దేవుని రాకడకు ముందు జరిగేటువంటివి ఇవన్నీ కూడా ప్రిమిట్ వల్ల గమనించండి. సో ఇదంతా కూడా యూదులైనటువంటి వారు దేవుని యొక్క, అబ్రహాము యొక్క నిబంధన జనులు, వాళ్ళు వాగ్దాన పుత్రులు. వాళ్ళు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము చొప్పున వారు దే ఆర్ ఆల్ ద డిసెండెంట్స్. కాబట్టి ఈ యూదా దేశం మీదకి ప్రిమిట్ వల్ల నెబుకద్నెజరు 3వసారి వచ్చినాడు. 2వసారి వచ్చినప్పుడు జరిగినటువంటి ఈ 24వ అధ్యాయంలో యొకన్యాను తీసుకువెళ్ళిన తర్వాత దేవుడు ఈ యొక్క ఇర్మియాతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు ఇక్కడ? దేవుడు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క దేవుని యొక్క ఆలయంలో 2 గంపలలో దేవుడు చూస్తున్నారు. అక్కడ 2 గంపలలో ఒక గంపలో ఉన్నటువంటిది ఏమున్నాయి ఇక్కడ? అంజూరపు పళ్ళు, పక్వమైనటువంటి అంజూరపు పళ్ళు, చక్కగా పండినటువంటి అంజూరపు పళ్ళు. 2వ గంపలో జబ్బైనటువంటివి. ఏంటవి? జబ్బైనటువంటి అంజూరపు పళ్ళు. అవి పాడైపోయినటువంటి అంజూరపు పళ్ళు. అంటే దేవుడు ఇంతకుముందు 18వ అధ్యాయంలో కుమ్మరి దగ్గరికి వెళ్ళి ఒక లెసన్ నువ్వు లెర్న్ చేయి అని చెప్పి ఇక్కడ ఇర్మియాకు దేవుడు చెప్పినాడు.
కొమ్మర దగ్గర ఒక పాఠం నేర్చుకో అని చెప్పినాడు. యిర్మీయాకు దేవుడు ఎప్పుడు కూడా ఏం చెప్తారంటే అక్కడికి వెళ్ళి ప్రవచనం చేయి, వాక్యం అందించు అని చెప్పారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం ఒక పాఠం నేర్చుకో, దీన్ని బట్టి నువ్వు సంథింగ్ యూ హ్యావ్ టు లెర్న్ అనేటువంటిది ఇక్కడ దేవుడు చెప్పినారు. ఈ పాయింట్లో మనం చూసేటువంటిది ఏంటంటే ఈ యొక్క అంజూరపు పళ్ళను 2 గంపల్లో దేవుడు ఇక్కడ పెట్టి యిర్మీయాకు చూయించి, దీన్ని బట్టి దేవుడు దీనికి సంబంధించిన వారు వీరు మంచిగా ఉన్నటువంటి ఫలాలు, మంచిగా ఉన్నటువంటి ఈ యొక్క అంజూరపు పళ్ళు బబులోనికి చెరలోకి వెళ్ళినటువంటి వారు. ఏదైతే జబ్బు పడినటువంటి అంజూరపు పళ్ళు ఉన్నాయో ఇవి యోధా దేశంలోనే మిగిలినటువంటి పండ్లకు సూచన అని దేవుడు ఇక్కడ ఈ అధ్యాయంలో యిర్మీయాతో మాట్లాడుతున్నారు. అయితే మనం చూస్తాం, మనకు అర్థం అవటం కోసం దేవుడి యొక్క ఉపమానాలు కూడా మీరు చూసినట్లయితే అనేకమైన ఉపమానాలు యేసుప్రభువు అలా వెళ్ళిపోతూ టక్మని అలా చూపిస్తే ఆ యొక్క స్పీకర్ బాక్స్ కదా అని దాని నుంచి ఒక ఉపమానం మనకి ఆత్మానుసారముగా అర్థం అవునట్లుగా ఒక ఉపమానం దేవుడు చెప్పేటట్టు వారు. సో ఇక్కడ కూడా ఆ యొక్క కొమ్మర దగ్గర ఒక ఉపమానం అంటే అర్థం రీతిగా ఒక పాఠం జరిపించారు. ఇక్కడ కూడా ఏంటంటే ఆ ప్రజలెట్టి వారికి అర్థం అవునట్లుగా ఒక పాఠం అనేటువంటి దేవుడు నేర్పిస్తున్నారు. ఇలాగనే కొన్ని సంవత్సరాల క్రితం ఒక పాస్టర్ గారు ఒక పాస్టర్ గారు కూడా ఒక ఉపమానం చెప్పాలని ఆ యొక్క సంఘానికి ఒక లెసన్ టీచ్ చేయాలని చెప్పి ఆయన కూడా ఏం చేశాడంటే కొన్ని పాత్రలు పెట్టారంట. అక్కడ టేబుల్ ఉంటుంది కదా, బల్ల మీద 4 పాత్రలు పెట్టారు, 4 జార్స్ పెట్టారు. 4 జార్స్ కూడా పెట్టి ఆ జార్లో ఏం చేశారంటే ఒక జార్లో వచ్చేసి వైన్ పోసారంట, ఒక జార్లో వైన్ పోసారు. రెండవ జార్ ఉంది, ఆ జార్లో ఏం చేశారు, మూసేసి ఉంది. ఆ జార్లో బాగా పొగ ఉందంట, సిగరెట్ పొగ ఉందంట, అందుట్లో బాగా పట్టేసేసి దాన్ని మూసేసింది. మూడవ జార్ ఉంది, అందుట్లో చాక్లెట్ వేసినటువంటి జార్ అంట. 4వ జార్ ఉంది, అందుట్లో నల్లగా చక్కగా ఉండేటువంటి మట్టి ఉందంట. ఈయన ఏం చేశారంటే ఈ పాస్టర్ గారు 4 వానపాములు తీసుకున్నారు. 4 వానపాములు తీసుకుని ఒక్కొక్క జారులో ఒక్కొక్క వానపాము వేశారు. వేసేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మరలా అందుట్లోకి చూశారు. చూసినప్పుడు మొదటి జార్లో ఉండేటువంటి వానపాము ఏమైపోయింది, వైన్లో పడినటువంటి వానపాము వైన్ తాగేసి బాగా మత్తుగా ఊగుతుందంటారా? ఏమవుతుంది వానపాము? వైన్ యొక్క థిక్నెస్కి, ఆ యొక్క థిక్నెస్ అంటే ఆ ఘాట్కి అది మొదటి వానపాము అయిపోయింది. రెండవది స్మోక్ వస్తుంది కదా, ఆ స్మోక్లో పడేసినప్పుడు అదేమైంది, అది కూడా చచ్చిపోయింది. మూడవ దాంట్లో చాక్లెట్లో వేసేపాటికి ఆ థిక్నెస్ బాగా చాక్లెట్ మందంగా ఉండేప్పటికి అందుట్లో పడి కొట్టుకోలేక గెలగెల్లాడి అది కూడా చచ్చిపోయింది. 4వది మట్టి, ఆ మట్టిలో వానపాముని మూత చూసేపాటికి ఏముంది, ఏమవుతుంది, అది చక్కగా తిరుగుతుంది. దీన్ని బట్టి మీకేం అర్థమైంది అన్నాడంట పాస్టర్ గారు. దీన్ని బట్టి మీకేం అర్థమైంది అన్నారంట. ఎవరు చెప్పట్లా, వెనకాల లైన్లో కూర్చుందంట ఒక పాస్టర్ గారు, నాకు అర్థమైంది ఒక పాఠం అన్నదంట. ఏంటమ్మా చెప్పు అన్నాడంట. నాకు అర్థమైంది ఏంటంటే పాస్టర్ గారు, మనం గనక బాగా వైన్ తాగి, మనం గనక బాగా తాగి, మనం గనక బాగా చాక్లెట్ బాగా తింటే మనలో ఉన్నటువంటి పురుగులన్నీ కూడా చనిపోతాయి, మనలో ఉన్నటువంటి పురుగులన్నీ కూడా చనిపోతాయి అందంట. ఇదొక జోకు, నిజంగా జరిగినటువంటిది కాదు. ఎందుకంటే ప్రిపెట్టుబడ కొన్ని అర్థం అవటం కోసం కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒకటి చెప్పాలంటే మరొకటి అర్థమవుతుంది. కొన్నిసార్లు నేను అడుగుతా, కొన్నిసార్లు నాకు మొన్న కూడా లాస్ట్ వీక్ వాక్యంలో కూడా కొంత డౌట్ వచ్చింది. నేనేం చెప్పినాను, ఒక వాక్యంలో చెప్తూ దేవుడు ఆదాముతో మాట్లాడినారు, దేవుడు ఆదాముతో మాట్లాడినారు. ఏమని మాట్లాడినారు? అప్పుడు అవగాహన జన్మ లేదు కదా, అవగాహన పుట్ల, అప్పటికి అవగాహన చేయలే. దేవుడు ఏమన్నారు, దేవుడు ప్రతి వృక్ష ఫలాన్ని నువ్వు తినొచ్చు, మంచి చెడ్డలను తెలివినిచ్చేట వృక్ష ఫలమును మాత్రం తినకూడదు. అది దేవుడు ఆదాముకు ఇచ్చినటువంటి మాట. దేవుడు అప్పటికి అవతో మాట్లాడారా? దేవుడు మాట్లాడలే. కానీ దేవుడు ఎవరితో మాట్లాడినారు? మొదటగా మాట్లాడేటువంటిది
ఆదాముతోనే మాట్లాడినారు దేవుడు. సో ఆజ్ఞలు అనేటువంటిది దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఒక పురుషుడుగా దేవుని దగ్గరికి వెళ్ళి, దేవుడు మన గృహానికి కూడా యజమానుడు ఎవరన్నారు? పురుషుడు యజమాని. అలా అని స్త్రీ తక్కువ అనేటువంటిది కాదు. నేను మొన్న అన్నటువంటిది ఏంటంటే, నేను మొన్న మాట్లాడేది నాకే తర్వాత మీరేం అర్థం చేసుకున్నారో డౌట్ వచ్చింది. మొన్న నేను మాట్లాడేది ఫస్ట్ దేవుని నుంచి మాటలు ఆదాము పొందుకున్నాడు. దేవుడు ఆదాముతోనే మాట్లాడినాడు, అప్పుడు అవ్వలేదు. సో పురుషుడైనటువంటి వాడు దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటిది డెసిషన్ అనేటువంటిది తీసుకోవాలి. పురుషుడు ప్రతిసారి స్త్రీ మీద ఆధారపడకూడదు. ప్రతిసారి ఏమంటావు అనేటువంటిది, ఎందుకంటే అలాంటి తప్పు అనేటువంటిది కాదు. మంచి ఆలోచనలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మంచి ప్రార్థనాపరులైనటువంటి వారు ఉన్నారు. జ్ఞానము గలటువంటి స్త్రీ ఏం చేస్తుంది? తన యొక్క గృహాన్ని కట్టుకుంటుంది. 3 రాళ్ళు అంటే ఇక్కడ మనం ఈమె ఎవరు? ఫాలెన్ ఏంజెల్ ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఫస్ట్ అవ్వ దగ్గరికి వెళ్ళిందా? ఆదాం దగ్గరికి వెళ్ళిందా? అవ్వ దగ్గరికి వెళ్ళింది. అవ్వ దగ్గరికి. అలానే మీరు తక్కువ అనేటువంటిది కాదు నేను చెప్పేది. అవ్వ దగ్గరికి వెళ్ళింది. బైబిల్లోనే ఉంది, స్త్రీలు బలహీనమైనటువంటి ఘటం. అలానే ఎస్తేరు చేయలేదా? దేవుని పని చేయలేదా? ద థింగ్ ఏంటంటే ఇక్కడ దేవుని నుంచి ఆజ్ఞను తీసుకునేటువంటి వ్యక్తిగా నువ్వు. పురుషుడికి ఒక అథారిటీ అనేటువంటి దేవుడు ఇచ్చినాడు. పురుషుడు స్త్రీని ప్రేమించాలి, స్త్రీ పురుషునకు లోబడాలి. అంతేగాని అందుట్లో స్త్రీల యొక్క పాత్ర లేదా? స్త్రీలు చేయలేదా? దెబోరా ఉంది, ఎంత గొప్ప పని చేసింది. ఎస్తేరు ఉంది, యూదుల పక్షాన్ని నిలబడింది. హన్నా ఉంది, ప్రార్థన చేసింది, దేవుని కార్యం జరిగించింది. తర్వాత ముఖ్యంగా మనం చూస్తాం ఇక్కడ అర్థం చేసుకోవాలనేటువంటిది నాబాలేనా? అబీగయలు, నాబాలు కదా. వాళ్ళిద్దరిలో మనం చూస్తే నాబాలు పురుషుడు, కానీ ఏం చేసినాడు? దేవునితో కాంటాక్ట్ రిలేటెడ్ వాడుగా ఉన్నాడు, దేవునితో సంబంధం లేటెడ్ వాడుగా ఉన్నాడు, దేవుని కార్యాలు గ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకనే తన జీవితాన్ని అతను పోగొట్టుకున్నాడు. అబిగయలు ఉంది, వెంటనే రెస్పాండ్ అయింది, లేచింది. ప్రళయం మన మీదకి రాబోతుంది, వెంటనే బయలుదేరాలి, కావలసిన అన్ని ఏర్పాటు చేసుకుంది. తన జీవితాన్ని కాపాడుకుంది, తన కుటుంబాన్ని కాపాడుకుంది. మూర్ఖుడు ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు ఎవరో? నాబాలు తన జీవితాన్ని పాడు చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే పాయింట్ ఏంటంటే దేవుని నుంచి మనము దేవునితో కాంటాక్ట్లోకి వెళ్ళి దేవుడు చెప్పినటువంటి దాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు చివరిలో మాట్లాడేటువంటిది అంటే, చివరిలో అంటే ఈ సందర్భంలో అవ్వను చేయటానికి ముందు దేవుడు మాట్లాడేటువంటిది ఎవరితోనంటే ఆదాముతో మాట్లాడినారు. ఎక్కువగా దేవుడు ఆదామా ఎక్కడున్నావు అంటారు, కానీ అవ్వ ఎక్కడున్నావు అన్న దేవుడు. అవునా కదా? వాళ్ళు బట్టలు కట్టుకునేటువంటి వారుగా వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు. ఆకులు దేవుడు పిలవంగానే ఆకులు కప్పుకుని బయటకు వచ్చినటువంటి వాడుగా ఆదాము ఉన్నాడు. కాబట్టి ప్రిమిటివ్ కొన్నిసార్లు వాక్యం మనం చెప్పినప్పుడు కొన్ని సందర్భాల్లో అది ఏమవుతుంది? మిస్ఇంటర్ప్రిట్ అవుతుంది. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఒక మంచి ఉద్దేశంతో ఒక రకంగా వెళ్తే ఇంకొక ఉద్దేశంతో తీసుకుంటాం అనేటువంటిది. ఈ జార్స్ విషయంలో, 4 జార్ల విషయంలో ఆయన చెప్పినటువంటిది ఆయనకు ఉద్దేశం వేరు, చెప్పదలసిన ఉద్దేశం వేరు. కానీ ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే ఆమె బాగా తిని, బాగా త్రాగి, బాగా చాక్లెట్లు తింటే పొట్టలో ఉండే పురుగులన్నీ కూడా చనిపోతాయి అందంట. అది సరైనటువంటి ఇంటర్ప్రిటేషన్ కానీ ఆయన ఉద్దేశం వేరు యాక్చువల్గా. కాబట్టి దేవుడు చెప్పేటువంటి ఉపమానాలు, దేవుడు చెప్పేటువంటి విజువలైట్స్ మనకి వీటిని చూపించినప్పుడు చాలా ఈజీగా మనకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ప్యాసేజ్లో చూడండి, ఇక్కడ ఈ యొక్క 3 రాజులు మనం చూస్తాం. ఈ యొక్క యూదా దేశానికి చివరి 3 రాజులు ఎవరంటే యెహోయాకీను, సిద్కియా అనేటువంటి 3 రాజులు ఇక్కడ మనం చూస్తాం. అయితే రెండవసారి వచ్చినప్పుడు మొదటిసారి యెహోయాకీమును తీసుకువెళ్ళినాడు, రెండవసారి యెహోయాకీనును తీసుకువెళ్ళినాడు. దాని తర్వాత నెబుకద్నెజరు పూర్తిగా ఆ దేశాన్ని నాశనం చేయటం అనేటువంటిది. బాబిలోన్ దేశం నుంచి వచ్చి అక్కడి నుంచి అతను ఇక్కడ యూదా దేశాన్ని పూర్తిగా
బాబిలోన్ ఎంపైర్ ఎంతంటే ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు తెలుసు కదా మీకు. లెబనాన్తో యుద్ధం జరుగుతుంది కదా, ఇజ్రాయెల్కి లెబనాన్కి. వాళ్ళ యొక్క తెలివి కూడా మనకు తెలిసింది కదా, వాళ్ళ యొక్క జ్ఞానం మీరు అందరు వీడియోలు చూస్తూ ఉంటారు కదా. ఎంత ఎంత తెలివిగా, ఎంత ముందుగా దేవుని యొక్క జ్ఞానము కలిగినటువంటి వారిగా ఇజ్రాయేలీలు ఆ దేశం మీదకి శత్రువులకు ఉన్నటువంటి వారిని ఎలా అటాక్ చేస్తున్నారో మనకు తెలుస్తుంది కదా. చూడండి, ఇప్పుడు కూడా వాళ్ళు చాలా భయపడిపోతున్నారు. ఇరాను అధ్యక్షులు, ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు భయపడిపోతున్నారు. ఎప్పుడు నా మీదకి వస్తుందా, నేను ఎలా చనిపోతానా, ఏం ఎక్స్పెక్ట్ చేయలే. లెబనాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులు ఏం ఎక్స్పెక్ట్ చేయలే. మేము ప్రపంచానికి కనపడకుండా, మేము ఎక్కడికి వెళ్తున్నామో మా వేరే బోర్డ్స్ తెలియకుండా మేము వేరే ఎక్విప్మెంట్ వాడుకోవాలి అని ఎప్పుడో ఆర్డర్ ఇచ్చారంట. ఆ ఎప్పుడో ఆర్డర్ కనిపెట్టింది ఎవరో? మొసాద్ కనిపెట్టింది. చూడండి, వీళ్ళ యొక్క తెలివి, వీళ్ళ యొక్క ప్లాను, ఇజ్రాయెల్కు ఉన్నటువంటి ఆ ఐడియా, ఆ ప్లాన్స్ అనేటువంటివి ముందు చూపుతో ఎంత ప్లాన్గా చేసినారు. ఒక్క దెబ్బకి అటాక్ చేసేపాటికి ఏం తెలియదు అసలు అక్కడ. అవి కూడా ఎప్పుడో ఆర్డర్ ఇస్తేనంట ఆ కంపెనీలో అంతా ఓకే, చెక్ అంటారు కదా తయారు చేసిన తర్వాత. అవి కూడా ఎలాగంటారంట, లాస్ట్లో డిస్పాచ్ అయ్యేటప్పుడు అందుట్లో పెట్టారంట. మరి కొంతమంది వచ్చేది ఇన్ఫర్మేషన్ ఏమంటారు వాటిని, పేజర్స్. కొన్ని సంవత్సరాల క్రితం ఉండేవి, చాలా కాలం క్రితం. ఆ ఫోన్లు రాకముందు పేజర్స్ ఉండే, ఇక్కడ పెట్టుకునేవాళ్ళు, ఇక్కడ తిరిగేవాళ్ళు. మెసేజ్ వస్తాడు, బర్రమని సౌండ్ వచ్చేది, వైబ్రేషన్ వచ్చేది, మెసేజ్ చూసేవాళ్ళం. ఓహో పలానాళ్ళు పిలుస్తున్నారు అప్పుడు అని అక్కడికి మళ్ళీ వీళ్ళు మెసేజ్ పెడితే అక్కడికి వెళ్ళేది. ఆ పేజర్లో బాంబులు పెట్టారు మన వాళ్ళు ఒక దెబ్బకి. తర్వాత ఇంకో టార్గెట్ ఏంటి, వాకీ టాకీలు టార్గెట్ అంట. మేము ఎవ్వరికి తెలియకుండా దాక్కుంటున్నాం, మేము ఎవ్వరికి తెలియకుండా ఉంటున్నాం. చూడండి, ఇశ్రాయేలీలకి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం, ఇశ్రాయేలీలకి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క బలము, ఆ శక్తి అనేటువంటిది అబ్రహాముకు ఆ దినాన్న ఇచ్చినటువంటి వాగ్దాన పుత్రులకు ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజెంట్ వారు. చూడండి, వాళ్ళ ప్రపంచంలోనే లాడిచ్చేటువంటి దేశముగా ఎంత మొత్తం కలిపి ఎంత 8,08624 8024 ఉంది. అన్ని స్క్వేర్ మైల్స్ ఉన్నటువంటిది చిన్న దేశం. అబ్రహాము 8130 అంట. అబ్రహాముకు దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటి, 3 లక్షల స్క్వేర్ మైల్స్ ఇచ్చారంట దేవుడు. ఈ నైల్ నది నుంచి యూఫ్రటీస్ నది వరకు, ఐగుప్తు నది నుంచి యూఫ్రటీస్ నది వరకు 3 లక్షల స్క్వేర్ మైల్స్ అబ్రహాముకు దేవుడు ఇచ్చినాడు. అందుట్లో పాపం వీళ్ళు ఆక్యుపై చేసుకోగలిగినటువంటిది ఎంత, 8,130 స్క్వేర్ మైల్స్ అంట. అంత చిన్న దేశంగా ఉన్నటువంటిది ఈ యొక్క దేశం. ఇరాన్ నాడు భయపడిపోతున్నారు, లెబనాన్ వాళ్ళు భయపడిపోతున్నారు. చుట్టుపక్కల ఉన్న దేశాన్ని మనకెందుకు లేరు వాళ్ళతో బాబు, మన వాళ్ళతో మిత్రులుగా ఉండటం మంచిది అనుకుంటున్నారు. అరబ్ దేశాలన్నీ కూడా అలాగ ఉంటున్నాయి. అందుకనే సౌదీ అరేబియా కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది కదా, ఇదంతా కూడా ఈ బ్యాచ్ అంతా కూడా దుబాయ్, వీళ్ళందరూ కూడా శత్రుత్వం మాకొద్దు, మాకు వాళ్ళతో మిత్రులుగానే ఉండాలి మేము. వాళ్ళు ఎప్పుడో కళ్ళు తెరిచారు. కానీ పక్కన వీళ్ళు ఏం చేస్తారు, ఇరాన్ ఏం చేస్తుంది, పక్కన వాళ్ళని ప్రోత్సహిస్తుంది. లెబనాన్లో హిజ్బుల్లా అని, తర్వాత ఇంకెవరో హమాస్ని పెట్టి అక్కడి నుంచి ఫండ్స్ అన్నీ కూడా తెచ్చుకుని వాళ్ళ మీద టెర్రరిస్ట్ యాక్టివ్. చూడండి, ఎన్ని కిలోమీటర్ల మేరకు వాళ్ళు కాంక్రీట్ టన్నెల్స్ కట్టినారు. చూడండి, ఎన్ని సంవత్సరాల నుంచి కట్టినారు. భూమికి 80 మీటర్ల అడుగంట, 120 మీటర్ల అడుగున, కిలోమీటర్ల పొడుగున వాళ్ళు టన్నెల్స్ కట్టినారంటే ఎంత కాంక్రీట్ పడుతుంది, ఎంత వర్క్ జరుగుతుంది ప్రపంచానికి తెలియకుండా వాళ్ళు కట్టేసుకున్నారు. దేనికోసం ఇదంతా, ఎంత డబ్బులు, వాళ్ళ దేశం డెవలప్మెంట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది, దాని మీద లేదు వాళ్ళకి. ఇస్రాయేల్ దేశాన్ని యూదులైటెడ్ వారిని అటాక్ చేయాలి, యూదులైటెడ్ వారిని నాశనం చేయాలి. ఆయన ఎవరు అన్నారంట, యూదులైటెడ్ వారిని మ్యాప్లో లేకుండా ఇజ్రాయేల్ దేశం దుడిచేస్తానంట. చివరికి ఏమైపోయాడు, ఆయన అయిపోయాడు. చూసారా, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకోడు, నిద్రపోడు. అలాంటి దేవుని బిడ్డలుగా ఉండేటువంటి వాళ్ళు, దే ఆర్ ద పవర్ఫుల్ నేషన్. సరే, దేవుడు వారి దగ్గరికి తీసుకొస్తారు. ప్రియమైన వాళ్ళారా, వారి దగ్గరికి రష్యా దేశాన్ని దేవుడు తీసుకొస్తాడు, ఇరాన్ దేవుడు తీసుకొస్తాడు, టర్కీని దేవుడు తీసుకొస్తాడు, లెబనాన్ దేవుడు తీసుకొస్తాడు. ఎలా దేవుడు చెప్పాడు, ఎజ్కేల్ గ్రంథం 37-38 అధ్యాయాలలో, వారి ముక్కు కంట గేలం వేసి వారిని లాగుతాడంట.
లాగుతాడు దేవుడు. చిన్న దేశం ఉన్నటువంటి ఈ దేశం మీదకి వాళ్ళు వస్తారు. పెద్ద దేశం ఏంటి? ప్రపంచంలోనే పవర్ఫుల్ దేశం ఏంటి? రష్యా దేశంలో ఎంత వెపన్స్ ఉన్నాయి వాళ్ళకి, ఎంత పెద్ద దేశం ఉంది. అమెరికా రష్యా ఇద్దరు ఆల్మోస్ట్ ఇలాగ వెళ్తూ ఉంటారు వాళ్ళ వెపన్స్ బట్టి చూస్తే. కానీ చివరికి దేవుడు ఏం చేస్తాడు? అలాగ ఆ దేశాన్ని ఈ దేశం మీదకి లాగుతాడు. లాగేం చేస్తారు? హెజ్కేలు గ్రంథంలో ఏముంటుంది? బయలుదేరి తీసిన తర్వాత అది మహిమ జరుగుద్ది. వాళ్ళందరినీ కూడా దేవుడు ఆ పర్వతముల మీద స్మాష్ చేస్తారు. ఆ పర్వతముల మీద స్మాష్ చేస్తారు. కొన్ని ఎన్ని సంవత్సరాలు పడుతుంది వాళ్ళందరూ క్లీన్ ఆఫ్ అవ్వడానికి? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 7 సంవత్సరాలు అనుకుంటే పడుతుంది. 7 సంవత్సరాలు పడుతుంది. అంత పెద్దగా ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చినప్పుడు దేవుడు వారితో యుద్ధం చేస్తాడు. హిజ్కియా చేసినాడు యుద్ధం. డైరెక్ట్గా వెళ్ళి వెపన్ వాడా? ఎలా చేశాడు హిజ్కియా? దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసినాడు. అంతే. దేవుడు ఏం చేసినాడు? మామూలుగా దూతను పంపించాడు. అంతే. ఆ దూత ఏం చేసింది? ఎంతమంది చనిపోయినారు ఆ దెబ్బకి? 185,000 మంది వాళ్ళల్లో కలవరం వచ్చేసి చనిపోయినారు. చూసారా? దేవుని యొక్క కార్యములు అలాగుంటాయి. ప్రిపెట్ వల్ల గ్రహించాలి. దేవుడు తన బిడలైనటువంటి వారికి అలాంటి కాపుదల, తన బిడలైనటువంటి వారిని అలాగున లేవనెత్తేటువంటి దేవుడు. ఆ దినం ఈ దినం అబ్రహాం యొక్క సంతతిగా ఉంది. ఈ దినం ఇశ్రాయేల్ దేశం పెద్ద దేశంగా ఉంది. ఆత్మలో నీవు నేను కూడా అబ్రహాం యొక్క సంతానమే. ఎవరైతే మారు మనసు పొంది యేసు యొక్క రక్తంలో కడగబడి వారు ఉంటామో మనము కూడా ఇశ్రాయేలీయులమే. దేవుడు యాకోబుతో ఏమన్నాడు? ఏంటా నీ పేరు? యాకోబు. తర్వాత ఏమన్నాడు దేవుడు? నీవు ఇశ్రాయేలు. నువ్వు ఇశ్రాయేలు అయ్యా. నువ్వు మారు మనసు పొందినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మనల్ని పిలిచేటువంటిది ఒక పేరు ఉంటుంది. ఏంటది? ఇజ్రాయేలు. ఇజ్రాయేలు నువ్వు మారు మనసు పొందినటువంటి వాడు. అందుకని ఇశ్రాయేలు కాపాడువాడు కొనకుడు నిద్రపోడు. ప్రిమెట్ వల్ల గ్రహించాలి. దేవుని యొక్క బిడ్డలుగా మారు మనసు పొంది యాకోబులు అనేటువంటి వారు మోస జీవితము, అపవిత్రత జీవితం నుంచి మంచి జీవితముగా, నూతనటువంటి జీవితముగా, పరిశుద్ధమైనటువంటి జీవితముగా దేవుని యొక్క రెక్కల నీడలోకి వచ్చేటువంటి మనందరికీ కూడా దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క చిత్తము మన జీవితంలో ఆయన జరిగిస్తారు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే నీ పాపం విషయంలో, మన పాపం విషయంలో మనము భయపడాలి. అయ్యో నేను పాపం చేశానా, అయ్యో నేను పాపం చేయబోతున్నానా? లేదు లేదు లేదు, నా హృదయంలో పాపం వచ్చేస్తుందా, పాపాన్ని లక్ష్యం పెడుతున్నానా? ప్రభువు నా మనవి ఆలకింపకపోవును. పాపను లక్ష్యం చేయకూడదు. పాపం చేయటానికి మనం త్వరపడేటువంటి హృదయము, త్వరపడేటువంటి కాళ్ళు, త్వరపడేటువంటి చేతులు ఉండకూడదు. పాపం విషయంలో దూరముగా మనం పారిపోయేటువంటి వారికి ఉండాలి. ఎప్పుడైతే మనం అలా పారిపోయేటువంటి వారికి ఉంటామో దేవుని యొక్క గొప్ప రెక్కలు మన మీద దేవుడు చేస్తారు. రిపీట్ వల్లరా దేవుని యొక్క కాపుదల ఎలా ఉంటుంది? దేవుని యొక్క బిడ్డలకి మెయిన్ కాపుదల అనేటువంటిది ఏంటంటే మనల్ని అంతవరకు పాపములో పడకుండా మనం కాపాడుకున్నప్పుడు ఈ లోకంలో దేవుని కాపుదల ఉంటుంది. పరలోకానికి మనల్ని వారసులుగా మనము ఉంటాం. మన యొక్క గోల్ అదే. కాబట్టి ఉదయ కాలశంలో ప్రియమైన వారలారా, దేవుడు ఈ యొక్క 24వ అధ్యాయం ద్వారా దేవుడు చెప్పేటువంటిది ఏంటంటే కొన్ని మాటలు చెప్తున్నారు. ఎవరైతే ఎగ్జైల్లోకి వెళ్ళినారో, ఎవరైతే బాబిలోనికి వెళ్ళినారో, మొదటి గుంపు ఒక బ్యాచ్ వెళ్ళింది, రెండవ గుంపు బ్యాచ్ వెళ్ళింది. ఈ 2 గుంపుల బ్యాచ్లు కూడా దేవుడు ఏం చెప్తున్నారంటే వీరు మంచి గంపకు సూచన. మంచి గంపలో ఉన్నటువంటి అంజూరపు పళ్ళు వీరు మంచి గంపలు ఉండేటటువంటి వారు. ఎవరైతే ఈ ప్లేస్లోనే బాబిలోన్లోనే ఉన్నారో, అక్కడ ఉన్నటువంటి సిద్కియా ఉన్నాడు రాజుగా. సిద్కియా ఉన్నాడు, బాబిలోన్ కాదు, యోధాలో ఉండేటువంటి మిగిలినటువంటి యూదులైనటువంటి వారిని దేవుడు ఏం చూస్తున్నారంటే, ఏమంటున్నారు ఇక్కడ? జబ్బు కలిగినటువంటి. అంటే ఇక్కడ పాయింట్ అంటే అర్థం చేసుకోవాల్సినటువంటిది,
వాళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు అనేటువంటిది కాదు. యోధా అందరూ తప్పు చేసినారు. యోధా అందరూ కూడా తప్పు చేసినారు. ఎందుకు దేవుడు వీరిని ఆ ప్లేస్కి పంపించినారు? తమది కానటువంటి దేశాల్లోకి ఎందుకు దేవుడు పంపించినాడు? ఎందుకు పంపించినారు? నెబుకద్నెజరుకి ఎందుకు దేవుడు సెలవిచ్చినాడు? వీళ్ళ యొక్క పాపము, వేరే యొక్క విగ్రహారాధన, వాళ్ళు చేసేటువంటిది అదే. అన్యులతో విద్యోడిగా వెళ్ళిపోవటం, చుట్టుపక్కల దేశాలతో సాంగత్యం చేయటం, చుట్టుపక్కల ప్రజలటువంటి వారు ఏ యొక్క దేవుళ్ళని అయితే ఆరాధిస్తున్నారో వీళ్ళు కూడా అడల్టరేషన్ అనేటువంటి జరిగిపోయింది. వీరు కూడా తమ దేవుడిని వదిలిపెట్టేసి వేరే దేవతలను వేరే దేవుళ్ళను మొక్కటం అనేటువంటిది జరిగింది. అది దేవునికి అసహ్యమైనటువంటిది. అందుకని దేవుడు నెబుకద్నెజరుకు పర్మిషన్ ఇచ్చినాడు. అందుకని దేవుడు నెబుకద్నెజరును యోధా దేశం మీదకి పంపించినాడు. ప్రియమైన వారలారా, దేవుని యొక్క ప్లాన్, దేవుని యొక్క పర్మిషన్ అనేటువంటిది లేకుండా తన బిడ్డలైనటువంటి వారి మీదకి ఏది కూడా జరగదు. ఏది జరగదు దేవుని యొక్క చిత్తములోనే, దేవుని యొక్క పర్మిషన్తోనే. అది కూడా మన ద్వారా మనందరికి మనం చేసుకునేటువంటి తప్పులు బట్టే దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. అంతే. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క ఆ ఉగ్రత మన మీదకి వస్తుందంటే, ఆ శాపం మన మీదకి వస్తుందంటే, దేవుడు శాపాలు ఇచ్చే దేవుడు కాదు. దేవుడు నాశనాన్ని మన మీద పంపించే దేవుడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా అనారోగ్యం ఇచ్చేటువంటి దేవుడు కాదు. ఎప్పుడు నువ్వు లాస్ట్లోకి వెళ్ళాలని కోరుకునేటువంటి దేవుడు కాదు. ఈ యొక్క కఠినమైనటువంటి సిచ్యువేషన్ దేవుడు నీకు అలాగ నా బిడ్డకి ఇలా ఇవ్వాలి నేను అని కోరుకునేటువంటి దేవుడు కాదు. మన చేతులారా చేసుకునేటువంటి వాటిని బట్టి, మన చేతులారా మనం చేసేటువంటి కార్యములను బట్టి మనం ఇలాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తున్నాం. మన శరీరమును పాడు చేసుకున్న బట్టి, మన మనసును మన ఆలోచనలు పాడు చేసుకున్న బట్టి అనారోగ్యం అనేటువంటిది మనం తెచ్చుకుంటున్నాం. అలాగనే మన ఆలోచనలు సరైనటువంటి ఆలోచనలు లేక, సరైనటువంటి మనసు లేక, చెడు అనేటువంటిది మనలోకి వచ్చినప్పుడు, అసూయ అనేటువంటిది మనలో వచ్చినప్పుడు, కక్ష అనేటువంటిది మనలోకి వచ్చినప్పుడు, వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు మనలోకి వచ్చినప్పుడు మన శరీరము పాడవడం అనేటువంటిది జరుగుతుంది. మన శరీరానికి కొన్ని ఉపద్రవాలు కలుగుతున్నాయి. మనకి కొంత నష్టం అనేటువంటిది జరుగుతుంది. కొంత శాపం అనేటువంటిది మన మీదకి వస్తుంది. దేవుడు శాపాలు ఇచ్చేటువంటి దేవుడు కాదు. ఏ తండ్రి ఏ తల్లి తమ బిడ్డలైనటువంటి వారు పద్దాక సిక్కవాళ్ళు కోరుకునేటువంటి తల్లిదండ్రులు ఈ లోకంలో ఎవ్వరు ఉండరు. నా బిడ్డలైనటువంటి వారు 2వ తరగతి నుంచి పాస్ అవ్వకూడదు, వాడు మరుగుజ్జుగా అక్కడే ఉండాలనేటువంటిది ఎవ్వడికి ఇష్టం ఉండదు. నా బిడ్డలైనటువంటి వారు ఎప్పుడు అడుక్కు తినాలనేటువంటిది ఏ యొక్క తండ్రికి ఉండదు. నా బిడ్డలైనటువంటి వారు ఆస్తికర్తలుగా ఉండాలి. నా బిడ్డలైనటువంటి వారు ఇచ్చేవారుగా ఉండాలి. నా బిడ్డలైనటువంటి వారు తలగా ఉండాలి. నా బిడ్డలైనటువంటి వారు తోకగా ఉండకూడదు. అది ప్రతి తండ్రికి ప్రతి తల్లికి ఉండేటువంటి ఆశ. వారి బిడ్డలను ఉన్నతమైనటువంటి స్థానంలో చూడాలనేటువంటి ఆశ. మరి మనల్ని ఈ లోకానికి పంపించినటువంటి పరలోకపు తండ్రి యొక్క ఆశ కూడా ఇంకా ఉన్నతమైనటువంటి ఆశ. నా బిడ్డలైనటువంటి వారు పరలోక సంబంధికులుగా ఉండాలి. నా బిడ్డలైనటువంటి వారు పరలోక పౌరస్థితిని కోల్పోకుండా ఉండాలి. నా బిడ్డలైనటువంటి వారి లోకంలో జీవించినప్పుడు ఆనందంతో, సంతోషంతో, సమాధానంతో ఉండాలి. నా బిడ్డలైనటువంటి వారు ఇచ్చేవారుగా ఉండాలి. నా బిడ్డలైనటువంటి వారు చేయి చాచేవారుగా నా బిడ్డలు ఉండకూడదు. అది దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆశది. తన బిడ్డలైనటువంటి వారిని ఉన్నతమైనటువంటి మెట్టులో, ఈ దినాన్ని ఇశ్రాయేలును చూసినట్లయితే చిన్న దేశం ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశం ఎలా ఇతర దేశాలు గడగడలాడిస్తుంది. ఎస్, బడా మంచి నమ్మకమైనటువంటి దాసులు అనేటువంటి రీతిలో నిన్ను నన్ను కూడా ఆ రీతిగా చూడాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఆత్మానుసారముగా మనం ఉన్నతమైన మెట్టులోకి మనం వెళ్ళాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అంతేగాని మనం అలాగున డౌన్ అయ్యేటువంటి రీతిలో ప్రార్థనా జీవితం లేక, భక్తి లేక, వెనక దారిపోయి వెనక్కి దేవునికి వ్యతిరేకమైన దిశలో మనం అడుగులు వేయటం అనేటువంటిది, దాని ద్వారా ఉపద్రవాలు తెచ్చుకుంటాం అనేటువంటిది దేవునికి ఇష్టం ఉండదు. తన బిడ్డలుగా ఎప్పుడు కూడా దేవునితో సంబంధం కలిగేటువంటి వారిగా ఉండాలి. ఈ ప్యాసేజ్లో మనం చూసినట్లయితే అక్కడికి వెళ్ళినారు. అయితే వారి విషయంలో దేవుడు అంటున్నారు ఏంటంటే, చూడండి, దేవుడు అవి మంచి ఫలాలు అంటున్నారు. మంచి అంజూరపు చెట్లని పోలినటువంటి వారు వాళ్ళు ఎవరో మొదటిసారి, రెండవసారి చెరలోకి వెళ్ళినటువంటి వారు. చెరలోకి వెళ్ళేటువంటి వారు అంజూరపు మంచి ఫలాలు అనేటువంటి రీతిలో దేవుడు ఇక్కడ ఎందుకు వాళ్ళు మంచి ఫలాలు?
ఎందుకు మా దేశం ఎవరైనా అనుకుంటారా? సపోజ్ ఎవరైనా వచ్చి చక్కగా సంతోషముగా సమాధానముగా వారి ఇంటిలో వాళ్ళ తల్లిదండ్రులతో వారి కారులతో వారి యొక్క వ్యవసాయంతో వారి యొక్క ఇళ్లల్లో వారి బంధువులతో వాళ్ళ ప్రియులతో సంతోషముగా సమాధానంగా ఉండే టైంలో పక్క దేశం నుంచి వచ్చి ఒక రాజు వచ్చేసి వీళ్ళ ఇక్కడ ఉన్నటువంటి వారిలో తల్లులను ఒకళ్ళని, ఒక తండ్రిని ఒకతన్ని, ఒక బిడ్డలైనటువంటి వారిని కొంతమందిని, వారికి ఉన్నటువంటి ఆస్తిని అంతటిని కూడా దోసుకు వెళ్ళిపోతే ఎవరైనా సరే ఏమంటారు? అయ్యో, నేను ఎంత భయంకర సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాం. మా తల్లులు చూస్తే యోధా దేశంలో ఉన్నారు, మేము చూస్తే బాబిలోన్లో ఉన్నాం. మా తండ్రి అయితే ఆ దేశంలో ఉన్నాడు, మేము చూస్తే బాబిలోన్లో ఉన్నాం. మా బిడ్డలైనటువంటి వారైతే యోధా దేశంలో ఉన్నారు, మేమైతే బబులోన్లో ఉన్నాం. ఏ ఒక్కరు కూడా ఇది మంచిది అనేటువంటి వారు ఎవరు కూడా అనుకోరు. కానీ దేవుడు అనేటువంటిది ఏంటంటే, ఎవరైతే బాబిలోన్లోకి వెళ్ళినారో వాళ్ళు మంచి అంజూరపు ఫలాలు అంటున్నాడు దేవుడు. వీళ్ళు చూసినట్లయితే మనము మా దేశంలోనే మేమున్నాం, నేనే రాజును సిద్ధికియాను, నా ప్రజలెట్టి వారిని పరిపాలన చేస్తున్నాను, మా ఇళ్ళల్లో మేము ఉంటున్నాం, మా ఫలాలు మేము తింటున్నాం, మా ఇళ్ళల్లో మేము సుఖంగా బ్రతుకుతున్నాం, మేము ఎంజాయ్ చేస్తున్నాం, మేము మంచాళం అనేటువంటిది వీళ్ళు అనుకుంటూ ఉంటుండొచ్చు. కానీ దేవుడు అనేటువంటిది ఏంటంటే, మీరు చెడ్డ జబ్బు కలిగినటువంటి అంజూరపు ఫ్రూట్స్, మీరు అంజూరపు ఫలాలు మీరు. ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్లాన్ అనేటువంటిది, దేవుని యొక్క ఉద్దేశము, ఆయన యొక్క ముందు చూపు అనేటువంటిది, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి మెట్టు ఎలాగ ఉంటుందంటే, ఎవరైతే బాబిలోన్లోకి వెళ్ళినారో, ఎవరైతే నెబుకద్నెజరు ద్వారా ఆ ఎగ్జైల్లోకి బబులోన్లోకి వెళ్ళిపోయినారో, వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే దేవునికి మనం దూరస్తులు అవుతామో అంటే మన ప్లేస్ నుంచి మనం దూరంగా అయినప్పుడు, మనకు కొద్ది కష్టాలు మనం చూసినప్పుడు, మనకు కొద్ది ఇబ్బందులు మనం పడుతున్నప్పుడు, మనం అనారోగ్యాలతో మనం ఉంటున్నప్పుడు, ఆ టైంలోనే మనం కొంతమంది అంటే ఎక్కువ శాతము దేవునికి దగ్గర అవడం అనేటువంటిది జరుగుతుంది. ఎవరైతే చెరలోకి వెళ్ళినారో అక్కడ దానియేలును పెట్టినాడు, చెరలోకి వెళ్ళినప్పుడు అక్కడ యెహెజ్కేలును పెట్టినాడు. వాక్యం అందిస్తూ ఉన్నారు దేవుడు. అక్కడ ఉన్నటువంటి వారు త్వరగా వాళ్ళు రిపెంట్ అవుతున్నారు. ఎవరైతే దేవుని యొక్క డిసిప్లిన్కి ఇష్టపడి, ఎవరైతే దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెట్టాలన్నప్పుడు, మనల్ని సరిచేయాలన్నప్పుడు, ఆయనకు మనం దగ్గరగా ఉండాలని దేవుడు ఆశించి, మనకి కష్టాలు, ఇబ్బందులు, లాసులు, అనారోగ్యాలు, రకరకాల సమస్యలు మనకు దేవుడు పెడుతున్నప్పుడు, ఆ సిచ్యువేషన్లో మనము దేవునికి దగ్గర అవడం అనేటువంటిది నేర్చుకోవాలి. మనం నార్మల్గా అవుతూ ఉంటాం. అనారోగ్యం వచ్చిందనుకోండి, ఏంటి అనారోగ్యం అనేటువంటిది ఎవరు అనరు. అయ్యా యేసయ్యా ఇప్పుడు క్షమించయ్యా, ఎన్ని తప్పులు చేశానయ్యా, ఎన్ని ఇబ్బందులు, ఎంత కష్టాలు పెట్టినాను మా ఇంట్లో వాళ్ళని, మా బంధువుల్ని ఎలా పెట్టాను, నేను ఎలాగో తినకూడదు తిన్నాను, చేయకూడదు చేశాను, చూడకూడదు చూసినాను, నన్ను బట్టే నేను ఇలా అయిపోయాను ప్రభా అని ప్రార్థన చేసుకునేవారిగా మనము ఉంటామన్నమా చెప్పండి. కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ప్రియమైన వాళ్ళ ఇవన్నీ కూడా మన ద్వారా మనం చేసుకునేటువంటి వాటిలే ఏమంటారు? స్వయం కృతాపరాధం. మనందరికి మనం చేసుకునేటువంటి వాటిని బట్టే మనం తెచ్చుకుంటున్నాం. అయితే ఇలాంటి టైంలో మనం దేవునికి దగ్గరగా అవుతాం. అయితే దేవుడు చెప్పేటువంటిది ఏంటంటే, ఎవరైతే బాబిలోన్లోకి చెరలోకి వెళ్ళినారో వాళ్ళందరూ కూడా నాకు దగ్గరగా అవుతున్నారు, వారందరూ కూడా దేవునికి దగ్గర అవుతున్నారు, వారు మారు మనసు పొందుతున్నారు, దేవుని వైపు తిరుగుతున్నట్టు వారు ఉన్నారు. 6 విషయంలో దేవుడు అంటున్నారు, వీరు మంచి అంజూరపు ఫలాలు, పండ్లు, వీరు మంచి అంజూరపు పండ్లు. ఎవరైతే మా దేశంలోనే మేమున్నాం, మా ఇంట్లోనే మేమున్నాం అన్నటువంటి వారు ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యమునకు ఇర్మియా బోధ చేస్తున్నా, ఇర్మియాను దేవుడు అక్కడ పెట్టాడు, వారు సరిచేయాలని. ఇర్మియా మాటలు లక్ష్య పెట్టేటువంటి వారుగా వీరెవరు కూడా లేరు. చెడుతనమును నడుచుచు వినకుండా ఉన్నటువంటి వారుగా వాళ్ళు విననటువంటి వారుగా ఉన్నారు. వాళ్ళు ఆ వారి విషయంలో చూడండి, ఇక్కడ వీరు విననటువంటి వారుగా ఉన్నారు కాబట్టి వీరిని చెడ్డ ఫలాలు అనేటువంటి దేవుడు అంటున్నాడు. ప్రియమైన వాళ్ళ మన విషయంలో కూడా అంతే.
కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు కొన్ని ఒక్కొక్కసారి యోధా దేశం నుంచి ప్లేస్ చేంజ్ అయింది వాళ్ళకి. ప్లేస్ చేంజ్ అయిన వెంటనే అమ్మో అనేటువంటి రీతిలో దేవుడు మమ్మల్ని అలా పెట్టేశాడు, వదిలేశాడు అనేటువంటి రీతిలో అనుకోలే వాళ్ళు. దేవుడు చేసేటువంటిది ఏంటంటే ప్రిమిట్ వాళ్ళరా, భక్తి చేసేటువంటి మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు మనం ఊహించినటువంటివి మన జీవితంలో జరిగిస్తూ ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి మన జీవితంలో. ఇలాంటి టైంలో మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే దేవునికి దగ్గర అయ్యేటువంటి వారిగా మనము ఉండాలి. జరగనటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేయం. అలా జరిగినప్పుడు దేవునికి ఎంత దగ్గరగా ఉంటామో అంత దగ్గరగా దేవుడు అలాంటి సిచ్యువేషన్లో మనల్ని ఎందుకు పెట్టాడంటే హీ ఈజ్ గివింగ్ ఎ డిసిప్లినరీ యాక్షన్ ఇన్ అవర్ లైఫ్. ఆయన మన జీవితంలో ఒక డిసిప్లిన్ అనేటువంటిది మనకి నేర్పిస్తున్నారు, క్రమశిక్షణ అనేటువంటిది నేర్పిస్తున్నారు. అందుకనే నేను అక్కడ పంపించినారు. అందుకనే నీ మధ్యలో ఆ ఉపద్రవం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి దాని నుంచి మనం దూరస్తులు ఇవ్వకుండా ఆ క్రమశిక్షణకు మనము దేవుడు మనల్ని ఆ బెత్తాన్ని వాడుతున్నప్పుడు మనం లోబడేటువంటి వారిగా మనము ఉండాలి. అప్పుడు మనల్ని బట్టి దేవుడు ఏమంటారు, బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా. దేవుడు మనం డిసిప్లిన్లో పెడుతున్నప్పుడు, క్రమశిక్షణలో పెడుతున్నప్పుడు, అనేకమైనటువంటి ఉపద్రవాలు మన దగ్గరికి మనం తీసుకొస్తున్నప్పుడు మనము డిసిప్లిన్లో పెట్టాలని దేవుడు ఆశించిన మనము కనుక లోబడకుండా రిజెక్ట్ చేసేటువంటి వారికి ఉన్నట్లయితే దేవుడు మనల్ని చెడ్డ ఫలాలతో మనల్ని పోలుస్తున్నారు. కాబట్టి ప్రిమేట్ వాళ్ళరా, ఈ టైంలో మనం గ్రహించాలనేటువంటిది ఏంటంటే దేవుడు ఆ బాబిలోన్లోకి వెళ్ళేటువంటి వారని దేవుడు అనేటువంటిది ఏంటంటే నో ఈవెన్ దో యు ఆర్ దేర్, నేను మిమ్మల్ని ఏం చేయబోతున్నానంటే మీరు పాఠం నేర్చుకున్నారు కదా. ఈ కష్టతరములో, కష్ట సిచ్యువేషన్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, సుడిగుండాలలో, అనారోగ్యాల్లో మీరు పాఠాలు నేర్చుకున్నారు. కాబట్టి నేను నిన్నేం చేయబోతున్నానంటే, చదవండి 6వ అధ్యాయము 7వ వచనంలో, 24వ అధ్యాయము 6-7 వచనాల్లో చూడండి. దేవుడు ఇక్కడ 4 ముఖ్యమైనటువంటి మాటలు చెబుతున్నారు. ఏం చెబుతున్నారు చూడండి ఒకసారి. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు మరలా తీసుకొని. చూడండి, ఇక్కడ మనం మొట్టమొదటిది ఏంటంటే దేవుడు చెప్పేటువంటిది, వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచున్నాను. ప్రిమిట్ వల్ల కొన్నిసార్లు మనం దూరంగా అయినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, అనారోగ్యాల్లో ఉన్నప్పుడు, లాసుల్లో ఉన్నప్పుడు, అనేకమైనటువంటి కష్ట ఇబ్బందులు, ఆటంకాలు, అనారోగ్యాలు, ఆర్థికమైనటువంటివి కానీ ఇంకొకటి కానీ మెంటల్ పీస్ లేకుండా టైంలో ప్రిమిట్ వల్ల మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు ఏమైపోయానో మనల్ని వదిలేసినాడు అనేటువంటి రీతిలో మనము అనుకుంటూ ఉంటాం. ప్రిమిట్ వల్ల దేవుడు వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు. ఒకసారి నువ్వు ఇశ్రాయేలుగా మారిన తర్వాత, ఒకసారి దేవుని బిడ్డగా నువ్వు మారిన తర్వాత ఆయన యొక్క దృష్టి చూడండి, మేలు కలుగునట్లు మన మీద ఆయన దృష్టి అనేటువంటిది, అంటే మేలు అనేటువంటిది దాచిపెట్టబడినటువంటి మేలు. అది ఆయన టైంలో ఆయన కార్యాలు మన పట్ల జరిగిస్తారు. మనం అనుకుంటాం, ఇంత లాస్ అయిపోయింది కదా, ఇంకేంటి నాకు దేవుడు చేసేటువంటిది, ఇంత అనారోగ్యం అయిపోయింది కదా, ఈ కాలే పోయింది కదా, ఈ చెయ్యే పని చేయట్లేదు కదా, ఇంకేంటి దేవుడు మేలు చేసేటువంటిది. ప్రిమిట్ వల్ల దేవుని యొక్క ఆలోచనలు నీ ఆలోచనలకి నా ఆలోచనలకి, భూమికి ఆకాశముకు ఎంత ఎత్తో ఆయన ఆలోచనలు మన ఆలోచనలకి అంత ఉన్నతమైనటువంటివి. నీ పట్ల నీ యొక్క ఆత్మ విలువైనటువంటిది. దేవుడు నీ లాస్ అనేటువంటిది, ఆర్థిక లాస్ అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. భూమి ఆయనది, బంగారం ఆయనది, వెండి ఆయనది, అన్నీ కూడా ఆయనవి. అది ఇంపార్టెంట్ కాదు. నీ ఆత్మ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. దాని విషయంలో దేవుడు ఏం చేస్తారంటే ఆత్మానుసారమైనటువంటి మేలు నీలో కలుగునట్లుగా నీ పైన దేవుని యొక్క దృష్టి అనేటువంటిది ఉంచుతారు. మొట్టమొదటిది మనం అనుకుంటాం, దేవుని దృష్టి నా మీద లేదేమో, నా పని అయిపోయిందేమో అనేటువంటి రీతిలో మనము అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు దేవుడు ఇంత సైలెంట్గా ఉన్నాడు. ప్రిమిట్ వల్ల మనం అర్థం చేసుకోవాలి, వై గాడ్ ఈజ్ నాట్ రెస్పాండింగ్, వై ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఆన్సర్స్, వై ఇట్ ఈజ్ లైక్ దిస్, ఏంటి నా పరిస్థితి, దేవుడు ఇంత మౌనంగా ఉంటే ఎక్కడ నా పరిస్థితి అనేటువంటి రీతిలో మనం అనుకుంటాం. ప్రిమిట్ వల్ల చాలా దాగి ఉంటాయి దేవుని యొక్క సైలెన్స్లో. దేవుడు నోరు మెదపకుండా అలా ఉన్నారంటే ఇన్ హిస్ టైం హీ విల్ మేక్ థింగ్స్ పాసిబుల్. ఇన్ హిస్ టైం హీ ఈజ్ గోయింగ్ టు డూ మార్వెలస్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో గొప్ప కార్యములు ఆయన
జరిగిస్తారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క సైలెన్స్ వెనకాల ఎంతో గూఢార్థం అనేటువంటిది దాగినది. నెంబర్ 1 ఏంటంటే ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటిది, నేను ఏమన్నారు దేవుడు, వారికి మేలు కలుగునట్టు నేను వారి మీద, తర్వాత ఈ దేశమునకు మరలా తీసుకొని వచ్చి, చూడండి ఈ దేవుడి తర్వాత చెప్పేటువంటిది ఏంటి, ఈ దేశమునకు నేను మరలా తీసుకువస్తాను. చూడండి దేవుని యొక్క గొప్ప కార్యము. నేను వదిలిపెట్టేస్తున్నాను అనుకుంటున్నారేమో, పరలోకం కోల్పోయినావు నువ్వు నీ భక్తిహీనతను బట్టి, నీ యొక్క బుద్ధిహీనతను బట్టి, చేయకున్నటువంటి పనులు బట్టి నీ పరలోకానికి నువ్వు సిటిజన్గా ఉన్నావు. అప్పటి వరకు నీ సిటిజన్షిప్ కోల్పోయింది, కానీ నేను నీ మీద డిసిప్లినరీ యాక్షన్ అనేటువంటిది తీసుకుంటున్నాను. తీసుకుని ఏం చేస్తానంటే నేను మరలా నేను వెనక్కి తీసుకొస్తాను. నీకు ఇచ్చినటువంటి సిటిజన్షిప్ని నేను మరలా ఇస్తాను. మనం ఇక్కడ మనకు కొన్నిసార్లు భక్తి చేయటువంటి వారిలో జరిగేటువంటిది ఏంటంటే, మారు మనసు పొందుతాం, రక్షణ వాగ్దానాలు సంపాదించుకుంటాం, దేవునికి ఇష్టలుగానే మనం బతుకుతాం. కొన్ని సందర్భాల్లో మనం పడిపోయేటట్టు వారిగా ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, నువ్వు పడిపోయిన స్థితిలో కనుక నువ్వు ఉన్నప్పుడు, మనం ఉన్నప్పుడు ర్యాప్చర్ కనుక వచ్చినట్లయితే మిగిలిపోయిన వారిగానే మనము ఉండిపోతాం. ర్యాప్చర్లో దేవుడు కనికరించడం. అందుకనే సిద్ధపాటు అనేటువంటిది కలిగినటువంటి వారిగా మనము ఉండాలి. పడిపోయినటువంటి సిచ్యువేషన్ అంటే నువ్వు దారిపోయి నీ పాపంలో నువ్వు అంతకుముందు మంచి భక్తి చేసినావు, అంతకుముందు పాపిగా ఉన్నావు, తర్వాత మంచి మారుమనసు పొందావు, మరలా పడిపోయినావు. ఒక్కసారి రక్షణ వస్తే ప్రియమైన వాళ్ళారా, దేవుడు కనుకరించేటువంటి దేవుడే, కానీ ఛాన్సెస్ ఇస్తాడు. కానీ నీ రక్షణలో నువ్వు ఫెయిల్ అయిపోయి వెనక్కి జారిపోయి మారు మనసులో పడిపోతే నిన్ను పరలోకానికి యాజ్ ఇట్ ఈజ్గా దేవుడు తీసుకోడు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ప్లేస్ ఎలాంటిది, పరిశుద్ధమైనటువంటి ప్లేస్. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. ప్రియమైన వాళ్ళారా, గ్రహించాలి, నీ యొక్క చిన్న అబద్ధం, నీ యొక్క చిన్న మోసం, నీ యొక్క చిన్న హేమైనటువంటి క్రియ, దేవుని విడిచిపెడతాం, దేవుని తృణీకరించటం, దేవుని విషయంలో నువ్వు చేయకునేటువంటి పనులు చేయటం, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా చేయటం, హృదయాన్ని పాడు చేసుకుంటాం, మనసుని పాడు చేసుకుంటాం, కంటిని పాడు చేసుకుంటాం, నాలుకని పాడు చేసుకుంటాం, శరీరాన్ని పాడు చేసుకుని మారు మనసు పొంది నువ్వు జారిపోయిన స్థితిలో ఉంటే, నువ్వు కనుక ఈ టైంలో పడిపోయిన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ర్యాప్చర్ వస్తే దేవుడు నిన్ను తీసుకోడు. పైకి నువ్వు లేవనెత్తబడవు, వదిలిపెట్టబడేటువంటి వాడవగానే దానవుగా ఉంటావు. పరిశుద్ధులైనటువంటి పట్టణం అది. నువ్వు పరిశుద్ధుడు అయితేనే, ఒకవేళ భక్తి చేస్తున్నటువంటి వాడుగా నువ్వు ఉండి మారు మనసు పొందినటువంటి వాడుగా ఉండి జారిపోయిన స్థితిలో ఉన్నట్లయితే, ఆ టైంలో కనుక ర్యాప్చర్ వచ్చినట్లయితే ఒకటి గ్రహించు, నీతో పాటు భక్తి చేసిన వారు, మంచి భక్తి చేసిన వారు అందరూ వెళ్ళిపోతారు, నువ్వు విడిచిపెట్టబడినటువంటి వాడు ఉంటావు. అయితే ఈ టైంలో కూడా నువ్వు గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, వెంటనే నువ్వు మోకరించు. ఆ టైంలో ఇవాళ కనుక 12:29 అయింది, 20:30కి సపోజ్ ర్యాప్చర్ వచ్చింది, 32 అయిపోయింది, అందరు పైకి వెళ్ళిపోయారు, నువ్వు మిగిలి పట్టుబడ్డావు. ఈ టైంలో నువ్వు చేయవలసినటువంటిది ఏంటంటే మోకాళ్ళు వేయాలి, వెంటనే ప్రార్థన చేయాలి, వెంటనే నీ బైబిల్ పట్టుకోవాలి. ఆ టైంలో నీ బైబిల్ దొరకదు, తర్వాత మిస్ అయిపోతాయి. యాంటీ క్రీస్తు విరోధి వచ్చేస్తాడు, ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని తీసివేయాలని చూస్తాడు, వాడు చేయవలసినటువంటిది అన్నీ కూడా చేసేస్తాడు. ఆ టైంలో నువ్వు చేయవలసింది ఏంటంటే కూర్చుని ఒక గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి. 7 సంవత్సరాలు భయంకరటువంటి ఉపద్రవాన్ని నువ్వు అనుభవించాల్సి వస్తుంది, భయంకరటువంటి శ్రమలు వస్తాయి. 3.5 సంవత్సరాలు ఒక రకమైన శ్రమలు, రెండవ 3.5 సంవత్సరాలు మహాశ్రమలు వస్తాయి మన మీదకి, విడిచిపెట్టబడినటువంటి వారి మీదకి. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఎంత జరిగినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నువ్వు త్రాగటానికి మంచినీళ్ళు దొరకవు. ఎందుకంటే మాచిపత్రేటువంటి నక్షత్రం పడిపోతుంది, ఈ యొక్క నీరంతా కూడా చేదైపోతుంది, మంచి నీరు దొరకదు, అంత కూడా పాడైపోయినటువంటి నీరు దొరుకుతుంది. కాబట్టి మంచి ఆహారం తినాలన్నా, ఏదైనా కొనుక్కోవాలన్నా నీ వల్ల కాదు. ఎందుకంటే నువ్వు 666 ముద్ర వేసుకుంటేనే నువ్వు కొనగలుగుతావు. ఆ శ్రమల కాలంలో ప్రేమిటి వల్ల భోజనం లేకపోయినా పర్వాలా, నీళ్లు లేకపోయినా పర్వాలా, బైబిల్ మాత్రం వదలొద్దు. ఒకవేళ విడిచిపెట్టబడిన వాడవుగా నువ్వు ఉన్నట్లయితే, ర్యాప్చర్ టైంలో నువ్వు ఇక్కడే వదిలిపెట్టబడినట్లయితే ఒకటే గ్రహించు, బైబిల్ వదలొద్దు, ప్రార్థనా జీవితం వదలొద్దు. నీళ్లు లేకపోయినా పర్వాలా, ఆహారం లేకపోయినా పర్వాలా, ప్రార్థన చేసుకుంటూ ఉండు. వాడిని నేను చేసినా పర్వాలా, చివరికి నువ్వు ముద్ర వేసుకోనంటే చిరఛాదనం చేస్తాడు. నువ్వు కనుక 19% ఎస్కేప్ అవడానికి ట్రై చేయి.
ఎక్కడో చాటుకు వెళ్ళటానికి ట్రై చేయి, దాక్కుంటానికి ట్రై చేయి, ఈ కొండల్లో ఒక గుట్టలోకి వెళ్ళి దాక్కుని అయినా సరే నేను ట్రేస్ చేస్తాడు వాడు. ఒకవేళ ట్రేస్ చేసి నువ్వు నన్ను వెంబడించు అన్నప్పుడు, నేను వెంబడించను, యేసయ్యని వెంబడిస్తాను, ప్రార్థన చేసుకుంటాను అన్నప్పుడు నిన్ను చంపేస్తా అన్నాడు అనుకో, అయినా పర్వాలేదు, వదిలేసి నువ్వు వెంటనే పరలోకానికి వెళ్ళిపోతాను. కాబట్టి ప్రిమిట్ వల్లరా, ర్యాప్చర్ వచ్చి మిగిలిపోయబడినటువంటి క్రైస్తవుడిగా ఉన్నట్లయితే భయపడొద్దు, ఆ టైంలో దిగులు పడొద్దు, ప్రార్థన చేసుకో, దేవునికి సమర్పించుకో. కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఆ టైంలో భయంకరటువంటి శ్రమలు, నేచరే శ్రమలు పంపిస్తుంది. నేచర్ నుంచి దేవుని యొక్క ఉగ్రత, అది దేవుని యొక్క ఉగ్రత. ఇప్పుడు మనుషుల మధ్య వచ్చేటువంటి ఉగ్రతలు వేరు, రకరకాలైనటువంటి జరుగుతూ ఉంటాయి. కానీ ఆ టైంలో శ్రమలు, మహాశ్రమలు, దేవుని నుంచి ఉగ్రతలు, పైనుంచి నక్షత్రాలు పడిపోతూ ఉంటాయి, సముద్రం నీళ్ళన్నీ పాడైపోతాయి, ఏంటది జీవజలపు ఓట్లన్నీ కూడా పాడైపోతాయి, జరగరానేటువంటి ధైర్యపోతాయి, భయంకర సిచ్యువేషన్ అది. కాబట్టి ప్రిమిట్ వరడారా, క్రీస్తు విరోధమైనటువంటి వాడు రూల్ చేస్తూ ఉంటాడు. అయినా సరే ఆ టైంలో ఒకవేళ నువ్వు విడిచిపెట్టబడినటువంటి వాడవగా ఉన్నట్లయితే, లెఫ్ట్ బిహైండ్ అయినట్లయితే ప్రార్థన చేసుకో, భక్తిని కంటిన్యూ అవడం అనేటువంటి వచ్చాయి. దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకో, దాన్ని గట్టిగా పట్టుకో, చంపేసిన పర్వాలా, కానీ నిన్ను పరలోకానికి దేవుడు తీసుకువెళ్తాడు. కానీ నేను చేయవలసినది ఏంటంటే, దానికంటే ముందుగానే ఒకవేళ ర్యాప్చర్ వస్తే వెంటనే మనం పైకి వెళ్ళిపోయేటువంటి వారిగా మనము ఉండాలి. కాబట్టి ప్రిమిట్ వల్లరా, మనము ఎందుకు గుర్తు చేస్తానంటే, మీకు దేవుని యొక్క రాకడు చాలా దగ్గరగా ఉన్నాం మనం. ఈ వార్ అనేటువంటిది ఎప్పుడు అది మీరు చూడండి పెరుగుతూ ఉంది. అది ఇప్పుడు జరుగుతున్నటువంటి వారు ఇశ్రాయేల్ మీదకి వచ్చేటువంటిది, వాళ్ళు అటాక్ చేస్తున్నారు. ఒక్కవేళ కనుక ఇజ్రాయేల్కి అమెరికా దేశం కనుక సపోర్ట్ చేయను నేనంటే, దట్స్ ఇట్. ఇజ్రాయెల్ దేశం పని ఇప్పుడు సపోర్ట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి. కానీ కొంతకాలానికి ఏం జరుగుద్దంటే, వాడు ఎప్పుడైతే అమెరికా దేశం అలా ఉంటాడో, రష్యా వాడు వెంటనే వచ్చేస్తాడు. అది గోగుమాగోగు యుద్ధముగా మనం గ్రహించాలి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో, ఇలాంటి సిచ్యువేషన్స్లో దేవుని యొక్క బిడ్డలుగా ప్రిమిట్ వల్లరా, వీ షుడ్ గెట్ రెడీ. దేవుని చేరేటట్టు వారిగా హృదయాలను సరిచేసుకుని మారు మనసు పొందావు, ఒకసారి మంచి రక్షణ పొందావు, వాగ్దానాలు పొందావు, మంచి భక్తి చేసావు, బట్ ఎక్కడో ఫెయిల్ అయిపోయావు. అలాంటి వాడవగా ఉండేటువంటి వాడు ప్రిమిట్ వల్లరా, మన వాక్యాలు నేను చెప్పదలుచుకున్నటువంటిది ఏంటంటే, ప్రాస్పరిటీ గురించి నేను చెప్పదలుచుకోవాలా. దేవుడు దీవిస్తాడనేటువంటిది కాదు. మీరందరూ కూడా ర్యాప్చర్ వచ్చినా, ఒకవేళ ఈ లోకంలో కళ్ళు మూసినా, మీ కళ్ళు వెంటనే పరలోక రాజ్యంలో తెరవాలి. ర్యాప్చర్ వస్తే వెంటనే ఇక్కడి నుంచి మన అందరం కూడా ఎత్తబడేటది. ఈ ప్రాస్పరిటీతో ప్రిమిట్ వల్ల దేవుడు ప్రార్థన చేయండి, ఏదో బంగారం ఇస్తాడు, దేవుడికి ప్రార్థన చేయండి, ఇన్నోవా కారు ఇస్తాడు. ఇవన్నీ కూడా చెత్త. వీటి వల్ల నువ్వు ఇక్కడే ఉండిపోతావు. ఆ బంగారం నేను లాగేస్తుంది, లోతు భార్య వల్లే అయిపోతావు నువ్వు, అదే నువ్వు పట్టేసి లాగేస్తూ ఉంటుంది. అలాగనే గహజీ వల్ల అయిపోతూ ఉంటావు. ఇది కాదు నువ్వు చూసుకోవాలనేటువంటిది. పరలోకానుసరైనటువంటి భక్తిని వచ్చి పరలోకానికి వారసుడిగా అవ్వాలి. నువ్వు పరలోకానికి సిటిజన్గా నువ్వు ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అది మనకు పెట్టేటువంటిది, మన యొక్క సహవాసము, మన యొక్క సంఘం యొక్క లక్షణం అది. వీ హ్యావ్ టు ట్రైన్ ద పీపుల్ టు రీచ్ టు హెవెన్. పరలోకానికి ఇరుకైనటువంటి మార్గంలో కూడా నడిపించి పరలోకానికి తీసుకువెళ్ళేవారుగా, పరలోకానికి చూపించేటువంటి మార్గంలోకి, ఆ మార్గంలోకి పంపించాలనేటువంటిది మన యొక్క ఉద్దేశం. ఈ లోకంలో ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ కూడా వేస్ట్. కొత్త ఆకాశము, కొత్త భూమి రాబోతుంది. బంగారు విధులను నడుస్తావు, నువ్వు పెట్టుకునేటువంటి వాటి మీద నడుస్తావు. కాబట్టి ప్రిమిట్ వల్లరా, వాటి మీద దృష్టి పెట్టవద్దు. మనం పరలోకానుసరైనటువంటి వారిగా గ్రహించండి, పరిస్థితులు మీరు గ్రహించండి. దేవుని యొక్క బిడ్డలుగా ఎప్పుడు ప్రతి దినము కూడా మారు మనసు పొందండి. ప్రతి దినము కూడా రక్షణ అనుభవంలోకి రండి. మీరు దూరంగా ఉండొద్దు. ప్రతి దినము కూడా ఆ టైము మనకు లేదు. ఇంకా దేవునికి ఇష్టలుగా మీరు బ్రతకండి. అనేక మందిని మీరు రెడీ చేయాలి, అనేక మందిని మీరు సిద్ధం చేయాలి. మీరు నోర్లు విప్పాలి. దేవుని కొరకు మీరు బ్రతకాలి, సాక్షార్థమే జీవించాలి. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఎలా సుఖిద్దామా, ఏ ఉద్యోగం చేద్దాం, ఎవరిని పెళ్లి చేసుకుందాం, ఏ సినిమాకి వెళ్దాం, ఏ కారు కొందాం, ఎలా ఉందాం, లైఫ్ ఎంజాయ్మెంట్, ఇవన్నీ కూడా ఆలోచించేటువంటి టైం కాదు తమ్ముళ్ళు చెల్లెలు. ఈ టైం కాదు అది. ఈ టైం కొన్ని సంవత్సరాలు, 50 సంవత్సరాల క్రితం టైము. ఈ టైం అంతా ఏంటంటే ఎవరికి వాక్యం చెప్పాలి, ఎవరికి నోరు తెరిచేటట్టు వాడవుగా నువ్వు ఉండాలి. వినటమే కాదు. ఇక నువ్వు వింటున్నావు, ఎంతకాలం వింటావు నువ్వు? నోరు తెరువు, దాన్ని నేను నింపుతాను అంటున్నాడు దేవుడు. చూసినటువంటి వారు ఉన్నారు పామర్లు, వాళ్ళకి ఏం తెలియదు.
దేవుడు వాడుకున్నాడు, వాళ్ళు పిలిచినాడు. నువ్వు కూడా యూ ఆల్సో హ్యావ్ టు గెట్ రెడీ. ఈ చిన్న చిన్న వాటిలతో సమాధానం లేక ఈ కక్షలు, ఈ కార్పణ్యాలు, వెనకాల గొనగటాలు, సనుగుటాలు, అది లేదు ఇది లేదని చెప్పి ఈ మాటలు ఆ మాటలు హృదయాలను పాడు చేసుకుని డబ్బులు లేవంటాం, అది లేదంటాం, భర్త చూడటం లేదు, భార్య ప్రేమించట్లేదు, బిడ్డలు పట్టించుకో, ఇదంతా కూడా చెత్త ప్రేమటి వాళ్ళ. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీ బిడ్డలు నిన్ను ప్రేమిస్తారు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీ భర్త నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీ భార్య నిన్ను ప్రేమిస్తుంది. నువ్వు ప్రేమించవు దేవుణ్ణి, వాక్యానికి నువ్వు లోబడవు, వాక్యానుసారంగా నువ్వు జీవించవు, నీకు మాత్రం ఊళ్ళో వాళ్ళందరూ ప్రేమ నీకు కావాలి. ఎలా పాసిబుల్ అవుతుంది? నువ్వు చేయవలటువంటి భక్తిని నువ్వు చేసి, నేను చేయవలసిన భక్తి చేసి యూ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ అదర్స్. నువ్వు చేయవలసినటువంటి చేయకుండా అది కావాలి ఇది కావాలి. ప్లస్ వన్ థింగ్ ఏంటంటే, ఇది అలాంటి టైం కాదు మనకి. వీఆర్ ఇన్ ఎట్ ద ఎండ్, చివరి టైంలో మనం ఉన్నాం. కాబట్టి ప్రిమిట్ వల్ల గ్రహించండి, దేవుని యొక్క బిడ్డలుగా యూ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు ప్రీచ్ ద గాస్పుల్, టు షేర్ యువర్ టెస్టిమనీ టు అదర్స్. ఒక మాదిరిగా నువ్వు ఉండాలి, నీ సాక్ష్యమితలకు పంచుకోవాలి. యూ షుడ్ బి ఎన్ ఎంకరేజర్, ఇతరులను ఎంకరేజ్ చేసేటటువంటి వారిగా, వారిని మంచి పొజిషన్లో కూర్చోబెట్టేవాడుగా, ఒక ప్రార్థనాపరుడుగా, ఒక ప్రార్థనాపరురాలుగా, ముస్లిం ముచ్చట్లు, స్నేహితులు, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం సరదాగా వెళ్దాం, అలాంటి సిచ్యువేషన్ కాదు ఇది. దిస్ ఇస్ వీఆర్ ఇన్ ఎండ్ టైమ్స్. చివరి గడియల్లో మనం ఉన్నాం. ఈ టైంలో మనం ఎవరికి వాక్యం చెప్పాలి, ఎవరితో మాట్లాడాలి అనేటువంటి రీతిలో మన అందరూ కూడా, మీరైనా నేనైనా ప్రిమిట్ వాళ్ళ, మనందరం కూడా దేవుని యొక్క పనిలో మనం ఉండాలి. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం నోరు తెరవనటువంటి వారుగా, ఏమీ ప్రయోజనం లేనటువంటి వారికి ఉన్నట్లయితే దేవుడు ఏమంటాడు? చీ చెడ్డ దాసుడా, నీకు ఇంత టాలెంట్ ఇచ్చానే, వేస్ట్ ఫెలో, హోప్లెస్ ఫెలో. ఎక్కువ తిట్టడం మనం తిట్టినట్టు దేవుడు చీ చెడ్డ దాసుడు అంటాడు. మనం తిడతా ఉంటాం, పిచ్చి తిట్లు తిడతాం, ఎవరన్నా మన మాట అనకపోతే ఇది కొర చేస్తాం. రెండవది ఏంటంటే, ముగిస్తున్నాను, ఈ దేశానికి మరలా నేను తీసుకువస్తాను. దాని తర్వాత మరలా ఇంకోటి ఏం చెప్తున్నారు? పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. మనం అనుకుంటున్నాం పడగొట్టేసేస్తున్నారు దేవుడు అనుకుంటున్నాం, అయిపోయింది నా పని ఏంటంటే, మనము పెళ్ళగింపక వారిని నేను నాటుతాను, నేను వారిని నాటుతాను అంటే దేవునితో వాళ్ళ యొక్క రిలేషన్షిప్ అనేటువంటిది పెరుగుద్ది. వాళ్ళ యొక్క ఫౌండేషన్ అనేటువంటిది, భక్తి ఫౌండేషను పెరుగుద్ది. నాతో మంచి రిలేషన్షిప్లోకి వస్తారు, డీపర్గా వాళ్ళ దగ్గరికి వాళ్ళు వస్తారు. దాని తర్వాత మనం చూద్దాం ఏంటి నెక్స్ట్ 7వ వచనంలో, వారు పూర్ణ హృదయంతో నా దగ్గరికి తిరిగి రాగా, నా జనులు అన్నట్లు నేను వారి దేవుడిని అన్నట్లు నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను. దేవుడు అనేటువంటి మాట ఏంటంటే, నా పూర్ణ, చదవండి ఒకసారి అందరూ, పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా, నా జనులగునట్లును వారి దేవుడిని అన్నట్లు నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి. మనం చేయనటువంటిది ఏంటి? ఒకవేళ అటు ఇటుకుంటే ఆయనకు పూర్ణ హృదయముతో ఆయన యొద్దకు తిరిగి వచ్చినట్లయితే మనము ఆయన బిడ్డలుగా మనము ఉంటాం. కాబట్టి ప్రిమిట్ వాళ్ళరా, కొన్నిసార్లు మన జీవితంలో జరిగేటువంటి వాటికి డిసప్పాయింట్ అవ్వటం, దేవుడి నుంచి దేవుడు ఇలా చేశాడు అలా చేశాడు అనేటువంటి రీతిలో ఉండకుండా మనం ఏంటంటే, ఎస్ ఐ హావ్ టు లెర్న్ సంథింగ్. దేవుడు ఈ సిచ్యువేషన్లో పెట్టాడంటే దేవునికి తెలియకుండా ఏది కూడా నా తలలో ఒక్క వెంట్రుక కూడా ఆయన చిత్తం లేకుండా. కాబట్టి ఆల్ టు జీసస్ ఐ సరెండర్. నేను దేవునికి నేను సమర్పించుకున్నా. లెట్ యువర్ విల్ బి డన్ ఇన్ మై లైఫ్. నా యొక్క ఆత్మ మాత్రం పరిశుద్ధముగా ఉండాలి, కల్మషం లేకుండా ఉండాలి ప్రభువా, ఆ మేరకు నన్ను చేయండి ప్రభువా అంటే దేవుడు మనల్ని ఆయన వైపు తిరిగినట్లయితే, ఆయన తప్పిపోయినటువంటి కుమారుడు ఎలాగున తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఏం చేసినాడు? దూరముగా కుమారుడు చూసినాడు, పరిగెత్తుకు వెళ్ళినాడు, కౌగులించుకున్నాడు. ఎలా ఉన్నాడు ఆ సిచ్యువేషన్లో కుమారుడు? మంచి బట్టలు వేసుకున్నాడా? మురికితో ఉన్నాడు. ఏం చేశాడు తండ్రి? ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత చెప్పులు ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, ఉంగరం దొరికాడు. కనికరపడి మెడ మీద పడి చూడండి, ప్రశస్త వస్త్రం ఇచ్చినాడు, ఉంగరము పెట్టినాడు, చెప్పులు తొడిగించినారు, తర్వాత
గొప్ప విందు అనేటువంటిది చేసినారు. ప్రియమైన దేవుడు కూడా మనం తిరిగి వస్తే దేవుడు పరలోకంలో గొప్ప విందు అనేటువంటిది జరిగిస్తారు. కాబట్టి ముగిస్తున్న టైం చాలా అయిపోయింది. దేవుని బిడ్డలుగా ప్రియమైన వాళ్ళరా కొన్ని సందర్భాల్లో మనం ఏంటి దేవుడు ఇలాంటి సిచ్యువేషన్ పెట్టాడు అని అనుకుంటాం. కానీ ఆ టైంలో నువ్వు ప్రార్థన చేసినా కొన్నిసార్లు జవాబు రాదు. అయితే నువ్వు గ్రహించాల్సినటువంటిది ఏంటంటే దేవుడు మనల్ని సక్రమైనటువంటి మార్గంలో మన ఆత్మను చక్కగా తీర్చిదిద్దడానికి దేవుడు ఆ యొక్క ప్లేస్లోకి మనల్ని పంపిస్తున్నాడు అని మనం గ్రహించి దేవుని వైపు తిరిగి ఆ డిసిప్లిన్ మనం నేర్చుకుని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుని మొరపెట్టుకున్నట్లయితే దేవుడు మనల్ని మరలా తన బిడ్డలుగా ఆయన స్వీకరించి వెనక్కి తీసుకొస్తాను. పరలోకపు పౌరసత్వమును మరలా నేను వారు నా జన్లో ఉన్నట్లు వారికి పూర్ణతతో వెనక్కి తిరిగి వచ్చినట్లయితే వారు నా జన్లు అవుతారు, నేను వారికి దేవుడిని అవుతాను. కాబట్టి ప్రియమైన వల్ల దేవుడు ప్రేమించే దేవుడు, కృప చూపించే దేవుడు, మనల్ని డిసిప్లిన్ పెడతాడు. మనం ఈ లోకంలో ఆస్తుల అంతస్తుల గురించి కాదు, నీ ఆత్మ విలువైనటువంటి దాని నిమిత్తము మనం దేవునికి ఇష్టలుగా మనము ప్రార్థన చేసుకుందాం.